అందరికీ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. నా పేరు వైష్ణవి అండ్ వెల్కమ్ టు పాలిటీ MCQ సిరీస్ ఫర్ TSPSC Group-1. సో మీకు కనుక వీడియోస్ లోగా అనిపిస్తే 1.25x స్పీడ్ తో కానీ 1.5x స్పీడ్ తో కానీ వీడియోని కంటిన్యూ చేయండి అండ్ వాచ్ టిల్ ది ఎండ్ సో దట్ మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ని కూడా మిస్ అవుట్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఆల్సో మీరు మొత్తం వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ ని కూడా చూసేయండి అండ్ ఆల్సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. Okay na? And also you can give your valuable feedback to the comment box. Okay na? Without any further delay, let's start the video mari. So video లోపలికి వెళ్ళే ముందు మనము TSPSC Group-1, TSPSC Group-2 కి తాలూకా మనము కొన్ని పెయిడ్ మాడ్యూల్స్ అనేవి లాంచ్ చేసాము. వాటి డీటెయిల్స్ చూద్దాం. సో TSPSC Group-1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఏదైతే ఉందో దీనికోసం ఒక స్పెషల్ కోర్స్ ని లాంచ్ చేసాము. సో ఇందులో మనం ఎంటైర్ సిలబస్ ని కవరేజ్ చేస్తాము అండ్ స్పెసిఫిక్ టాపిక్స్ ఫ్రమ్ తెలంగాణ విల్ బి హ్యావింగ్ అ గ్రేట్ ఎంఫసిస్. ఓకేనా? సో ఎక్స్క్లూజివ్ ఫోకస్ వచ్చేసి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద ఉంటుంది. ప్రిలిమ్ టెస్ట్ సిరీస్ అనేది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట ఈ పర్టికులర్ కోర్స్ లో. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి 9,999 ఓన్లీ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ వే రైట్ వే అనే ఒక బ్యూటిఫుల్ మాడ్యూల్. ఇది ఎస్పెషల్లీ దీన్ని డిజైన్ చేయడానికి మెయిన్ రీజన్ మెయిన్స్ ఎగ్జామ్ అనమాట. చాలా మంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయినప్పటికీ మెయిన్స్ అనేది హర్డిల్ గా ఫేస్ చేస్తూ ఉంటారు, అవునా? సో వాళ్ళ కోసం లాంచ్ చేసిన బ్యూటిఫుల్ కోర్సే ఈ మెయిన్స్ వే రైట్ వే అనమాట. సో దిస్ పర్టికులర్ కోర్స్ విల్ యాక్ట్ యాజ్ అ వన్ స్టాప్ సొల్యూషన్ ప్రోగ్రామ్ ఫర్ TSPSC Group-1 మెయిన్స్. ఇందులో మనం ఏం చేస్తామంటే ఎంటైర్ సిలబస్ ఆఫ్ Group-1 మెయిన్స్ ని 500+ మెయిన్స్ క్వశ్చన్స్ త్రూ కవర్ చేస్తాం అనమాట టోటల్ సిలబస్ ని. సో డీటెయిల్డ్ డిస్కషన్ విల్ బి డన్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద మెయిన్స్ సిలబస్. రెడీమేడ్ ఇంట్రోస్ అండ్ రెడీమేడ్ కన్క్లూజన్స్ అనేవి ఇస్తాము ఫర్ ఈచ్ టాపిక్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద సిలబస్. సో దీనికి ప్రైస్ వచ్చేసి 7,999 ఓన్లీ పెట్టామన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి TSPSC Group-2. TSPSC Group-2 లో మనము ఈ కోర్స్ లో 800+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ని అందజేస్తున్నాము. టాపిక్ వైజ్ వన్ స్టాప్ సొల్యూషన్ PDF నోట్స్ ఇస్తాము. టెస్ట్ సిరీస్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇందులో. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ లో ప్రతిదీ డీల్ చేయబడుతుంది. లైఫ్ టైమ్ యాక్సెస్ ఇస్తాము కోర్స్ యొక్క కంటెంట్ కి. ఓకేనా? దీని యొక్క ప్రైస్ వచ్చేసి 4,999 ఉంది. సో ఇంత తక్కువ ప్రైసెస్ కి ఇంత ఆఫర్ ఇస్తున్నాం కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే యూ కెన్ పర్చేస్ ఇట్ నవ్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఫ్యూచర్ లో ప్రైస్ హైక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకే, 6305935532 అనే నంబర్ కి కాల్ చేసి యూ కెన్ రిజిస్టర్ ఇన్ టు ద కోర్స్ దట్ యూ వాంటెడ్ టు. ఓకేనా? సో మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటో చెప్తాను. సో మనం స్టార్ట్ చేస్తున్న టాపిక్ ఏంటంటే సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్షిప్ అనమాట. ఓకేనా? సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ అనే ఒక చాప్టర్ ని స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. ఇది ఒక 3 or 4 పార్ట్స్ లో, అంటే అలాంగ్ విత్ ఇంటర్ స్టేట్ రిలేషన్స్ కూడా మనం కవర్ చేసేస్తాము. సో 3 పార్ట్స్ మనకు సెంటర్ స్టేట్ రిలేషన్స్ అయితే ఒక పార్ట్ ఇంటర్ స్టేట్ రిలేషన్స్ అవుతుంది, లేదా 2 పార్ట్స్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ అయితే 1 పార్ట్ ఇంటర్ స్టేట్ రిలేషన్. అలా మనము 3 or 4 క్లాసెస్ లో ఈ పర్టికులర్ చాప్టర్ ని టోటల్ గా కవర్ చేద్దాం త్రూ MCQs. ఓకేనా? సో మనకి ఈ సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ గురించి ఫస్ట్ ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ ఇస్తాను, తర్వాత మనము ఒకటి తర్వాత ఒకటి MCQs ని సాల్వ్ చేస్తూ వెళ్దాము. ఓకేనా? సో సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ అనేది మనకి ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో ఉంటుంది అంటే Part 11 and Part 12 of the Constitution will deal about the center and state relationships అన్నమాట. ఓకేనా? సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద రాజ్యాంగం, ఏదైతే రాజ్యాంగం ఉందో అది ఏం చేసింది అంటే ఇట్ ఇస్ ఫెడరల్ ఇన్ నేచర్. ఫెడరల్ కాబట్టి, ఫెడరల్ అంటే ఏంటి, ఫెడరలిజం అంటే ఏంటి, ఈ పర్టికులర్ పవర్స్ ఏవైతే ఉంటాయో లెజిస్లేటివ్ పవర్స్ కానీ ఎగ్జిక్యూటివ్ పవర్స్ కానీ మిగతా ఏ పవర్స్ అయినా సెంటర్ కి స్టేట్ కి మధ్యలో డివైడ్ చేయడము, సెంటర్ కి కొన్ని పవర్స్ ఇవ్వడము, స్టేట్ కి కొన్ని పవర్స్ ఇవ్వడాన్ని మనం ఫెడరలిజం అని అంటాము. దీంట్లో సెంటర్ ని యూనియన్ అంటాము, లేకపోతే ఫెడరల్ గవర్నమెంట్ అంటాము. ఓకే, మనము స్టేట్ నేమ్ ఏమంటాము, స్టేట్ గవర్నమెంట్ అంటాము, లేకపోతే ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అంటాము. ఇలా డిఫరెంట్ నేమ్స్ తో మనం పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ యాక్చువల్లీ ఫెడరలిజం మీన్స్. సో మన రాజ్యాంగం అనేది ఫెడరలిజం ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి, సో వీఆర్ సపోర్టింగ్ అవర్ రాజ్యాంగం, అవర్ కాన్స్టిట్యూషన్ ఇస్ సపోర్టింగ్ ఫెడరల్ features కాబట్టి, so it is dividing all the powers between the center and states into legislative powers, executive powers and financial అన్నమాట. ఓకే, సో మనకి ఫెడరల్ ఫీచర్స్ ద్వారా సెంటర్ అండ్ స్టేట్ మధ్యలో ఎలాంటి పవర్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి, లెజిస్లేటివ్ పవర్స్,
ఎగ్జిక్యూటివ్ పవర్స్ అండ్ ఫినాన్షియల్ పవర్స్ అన్నమాట. ఓకే, ఫినాన్షియల్ పవర్స్, ఈ 3 పవర్స్ మనకి సెంటర్ కి స్టేట్ కి మధ్యలో డిస్ట్రిబ్యూట్ అవుతాయి అన్నమాట ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం. హవెవర్ మనం జుడిషియల్ పవర్ చూసుకుంటే దానికి సంబంధించి ఎలాంటి డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండదు. జుడిషియల్ పవర్స్ ఆర్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ దెమ్ బోత్. ఎందుకంటే మన జుడిషియరీ అనేది ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ అన్నమాట. సో మన జుడిషియరీ ఏంటి, ఇంటిగ్రేటెడ్ గా, ఓకే, ఇంటిగ్రేటెడ్ గా వ్యవహరిస్తుంది కాబట్టి దీనికి సపరేషన్ ఆఫ్ సెంటర్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్ అలాంటి ఏమి ఉండవు అనమాట. జుడిషియల్ పవర్ అనేవి సపరేట్ గా ఉండవు, డివైడ్ అవ్వవు. దే ఆర్ ఇంటిగ్రేటెడ్, దే వర్క్ త్రూ ఇంటిగ్రేషన్. ఓకేనా. సో సెంటర్ అనేది సెంట్రల్ ఫీల్డ్ లో సుప్రీమే, స్టేట్ అనేది స్టేట్ ఫీల్డ్ లో అంటే స్టేట్ అనేది సుప్రీమే, సెంట్రల్ గవర్నమెంట్ సెంటర్ లో కూడా సుప్రీమే. హవెవర్ వీళ్ళ మధ్యలో ప్రాపర్ కోఆర్డినేషన్ ఉండాలని చెప్పేసి కాన్స్టిట్యూషన్ ఏం చేసింది, సెంటర్ అండ్ స్టేట్ కి రిలేషన్స్ మంచిగా ఉండాలని చెప్పేసి కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఇచ్చింది అనమాట. సో ఇట్ హ్యాస్ ఇన్సర్టెడ్ సమ్ ప్రొవిజన్స్ విచ్ విల్ హెల్ప్ ఇన్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్. ఓకేనా. సో మనము 3 హెడ్స్ లో చదువుతాము ఈ పర్టికులర్ రిలేషన్స్. సో ఒకటి వచ్చేసి లెజిస్లేటివ్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ మధ్యలో, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి సెంటర్ అండ్ స్టేట్ కి మధ్యలో, అండ్ ఫినాన్షియల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి సెంటర్ అండ్ స్టేట్ మధ్యలో అనేది మనం డిఫరెంట్ పార్ట్స్ లో చదువుతాం అనమాట. ఓకేనా. లెట్ మీ టేక్ అ ఫ్రెష్ స్లైడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ, దెన్ విల్ గెట్ బ్యాక్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకేనా. సో సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేవి ఏ పార్ట్ లో ఉంటాయని చెప్పాను, పార్ట్ 11 అండ్ పార్ట్ 12 లో ఉంటాయని చెప్పాను. సో దీంట్లో మనం 3 హెడ్డింగ్స్ లో చదువుతామని చెప్పాను. ఒకటి వచ్చేసి లెజిస్లేటివ్ రిలేషన్స్ ఆర్ లెజిస్లేటివ్ పవర్స్, హౌ దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ దెమ్ బోత్ అని. నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అని కూడా అనొచ్చు మనము. ఒకటి లెజిస్లేటివ్, ఒకటి అడ్మినిస్ట్రేటివ్, ఇంకొకటి ఫినాన్షియల్ పవర్స్ అనేవి ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఓకే, ఈ 3 హెడ్డింగ్స్ గురించి మనం చదవాలి. సో మనం లెజిస్లేటివ్ లో ఏమేమి చదువుతామంటే, సో దిస్ విల్ కవర్ ఫ్రమ్ ఆర్టికల్ 244 నుంచి 255 నుంచి 245 నుంచి 255 వరకు లెజిస్లేటివ్ లో కవర్ అవుతుంది. అండ్ అడ్మినిస్ట్రేటివ్ లో మనకి ఆర్టికల్ నంబర్ 256 256 నుంచి 263 వరకు మనకు అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది అనమాట. సో వెరాజ్ ఫినాన్షియల్ పవర్స్ అనేది పార్ట్ 12 అనమాట. వెరాజ్ మనకి ఈ లెజిస్లేటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ వచ్చేసి పార్ట్ 11. ఓకేనా. సో ఇలా మనం 3 హెడ్డింగ్స్ ద్వారా చదువుకుంటాము. సో మీరు చూసుకుంటే ఈ రోజు మనం కవర్ చేసుకునే టాపిక్ ఏంటంటే లెజిస్లేటివ్ పవర్స్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. ఈ రోజు మనం టోటల్ గా దీని గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. సో దీని కింద మనం ఏమేమి చదవాలి అంటే టెరిటోరియల్ ఎక్స్టెంట్. ఓకే, సో వాట్ ఆర్ ది సబ్ హెడ్డింగ్స్ అండర్ దిస్ అంటే టెరిటోరియల్ ఎక్స్టెంట్ పరంగా ఎలా ఉన్నాయి, ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది పవర్స్, ఓకే, లెజిస్లేటివ్ పవర్స్ అనేవి ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి పార్లమెంట్ కి స్టేట్ లెజిస్లేచర్ కి మధ్యలో, అండ్ హౌ పార్లమెంటరీ సుప్రీమసీ ఎలా ఉంటుంది, అండ్ విల్ ఆల్సో సీ సెంట్రల్ కంట్రోల్ ఓవర్ ద స్టేట్స్. సో ఇలా 4 సబ్ హెడ్డింగ్స్ కింద మనం చదువుతాం అనమాట, ఒకటి తర్వాత ఒకటి. ఓకేనా. సో మనము చెప్పినట్టే ఆర్టికల్ 245 నుంచి ఆర్టికల్ 255 ఆఫ్ పార్ట్ 11 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ విల్ డీల్ విత్ ద లెజిస్లేటివ్ రిలేషన్ బిట్వీన్ ది సెంటర్ అండ్ ద స్టేట్స్. సో బిసైడ్స్ దిస్ దెర్ ఆర్ సమ్ అదర్ ఆర్టికల్స్ డీలింగ్ విత్ ద సేమ్ సబ్జెక్ట్. హవెవర్ మనకి ఇక్కడ ఆర్టికల్స్ కన్నా ఎక్కువగా కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. సో వైల్ నేను మీకు ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పీస్, ఓకే, ఇలాంటివి ఈవెన్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ టైంలో ఆర్టికల్స్ మీద హైలైట్ చేశాను తప్పితే ఇక్కడ నేను ఎక్కువ హైలైట్ చేయను. ఎందుకంటే సో ఇయర్ ఆర్టికల్స్ కన్నా మనకి ఎక్కువ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో వెరాస్ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అక్కడ ఏంటంటే మనకి ఆర్టికల్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాజ్ కాన్సెప్ట్. సో అందుకే అక్కడ ఆర్టికల్స్ కూడా హైలైట్ చేస్తూ చెప్పాను. సో ఇక్కడ మీరు బ్రాడ్ మార్జిన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 245 నుంచి 255 వరకు మనకి లెజిస్లేటివ్ రిలేషన్స్ ఉంటాయి అండర్ పార్ట్ 11 అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ టు ఐడెంటిఫై ఎనీ ఆప్షన్ ఇఫ్ ఇన్ కేస్ మనకి అందులోంచి క్వశ్చన్ వస్తే కూడా. ఓకేనా. సో ఆర్టికల్ 245 నుంచి ఆర్టికల్ 255 ఇట్ డీల్స్ విత్ ద లెజిస్లేటివ్ రిలేషన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్ అనమాట. సో మనకి వేరే ఫెడరల్ కాన్స్టిట్యూషన్స్ లాగానే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనకి లెజిస్లేటివ్ పవర్ ని సెంటర్ కి మధ్యలో, సెంటర్ అండ్ స్టేట్ కి మధ్యలో డివైడ్ చేస్తూ ఉంటుంది అనమాట విత్ రెస్పెక్ట్ విత్ దట్ టెరిటరీ అండ్ విత్ రెస్పెక్ట్ టు దర్ సబ్జెక్ట్స్. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నా.
సో ఇందులో భాగంగా మనం ఫస్ట్ టెరిటోరియల్ ఎక్స్టెంట్ గురించి డీల్ చేద్దాం. సో లెట్ మీ రిమూవ్ దిస్ పర్టికులర్ స్లైడ్. ఎస్. సో ఇందులో ఫస్ట్ థింగ్ లెజిస్లేటివ్ రిలేషన్స్ లో టెరిటోరియల్ ఎక్స్టెంట్ అనేది ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు రీడ్. ఓకే, టెరిటోరియల్ ఎక్స్టెంట్ ఆఫ్ సెంటర్ and state legislation. Territorial extent of center and state legislation. Okay, now this is the first thing that we have to read. So మీరు చూసుకుంటే ఇందులో సో టెరిటోరియల్ ఎక్స్టెంట్, సో ఒక్కొక్క వర్డ్ అర్థం చేసుకోండి. టెరిటోరియల్ అంటే ఏంటి? ఇక్కడ ఏరియా. ఓకే, ఏరియా ఎక్కడి వరకు ఎక్స్టెంట్ అవుతుంది ఫర్ సెంటర్ అండ్ స్టేట్ లెజిస్లేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ అంటే ఇక్కడ ఏంటి? సెంటర్ లెజిస్లేషన్ ఎవరు చేస్తారు? పార్లమెంట్. స్టేట్ లెజిస్లేషన్ ఎవరు చేస్తారు? స్టేట్ లెజిస్లేచర్. అవునా? స్టేట్ అసెంబ్లీస్ ఆర్ స్టేట్ కి సంబంధించిన సభాస్. అవునా? సో స్టేట్ లెజిస్లేచర్ అండ్ సెంట్రల్ లెజిస్లేచర్ వీళ్ళు చేసే లెజిస్లేషన్స్ ఆర్ లాస్ ఏవైతే ఉంటాయో, చట్టాలు ఏవైతే ఉంటాయో ఎక్కడి వరకు, ఎంత ఎక్స్టెంట్ వరకు వర్తిస్తాయి అని చెప్పేసి మనం ఫస్ట్ డీల్ చేసుకుంటాము. ఓకేనా? ద టెరిటోరియల్ ఎక్స్టెంట్ ఆఫ్ సెంటర్ అండ్ స్టేట్ లెజిస్లేషన్, ఎంత ఏరియా వరకు అది వర్తిస్తుంది అనేది చూస్తాము. సో కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుందంటే ఇట్ హాస్ డిఫైన్డ్ ద టెరిటోరియల్ లిమిట్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ పవర్స్ విచ్ ఇస్ వెస్టెడ్ బిట్వీన్ సెంటర్ అండ్ ద స్టేట్. సో ఎక్కడి వరకు ఎక్స్టెంట్ అయ్యి ఉంటాయి, టెరిటోరియల్ ఎక్స్టెంట్ ఎక్కడి వరకు ఉంటుంది అనేసి మనకి కాన్స్టిట్యూషన్ చెప్పింది అనమాట. ఇట్ హెస్ డిఫైన్డ్ ఆల్సో. ఓకే, మీరు చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఇందులో పార్లమెంట్ ఎక్కడి వరకు చేయొచ్చు లాస్ అని అంటే, పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఫర్ ద హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా. హోల్ ఇండియాకి లాస్ చేయొచ్చు, చట్టాలు చేయొచ్చు పార్లమెంట్, లేదా ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియాకి స్పెసిఫిక్ గా కూడా చట్టాలు చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ద టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ ఏంటి? హోల్ ఇండియా అంటే ఏంటి? ఇక్కడ స్టేట్స్ ఉంటాయి, యూటీస్ ఉంటాయి అండ్ అదర్ ఏరియాస్ ఫర్ ద టైమ్ బింగ్ విచ్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఫర్ ద కొన్ని రోజుల కొరకు ఏదైతే ఇండియన్ భాగంలో ఇంక్లూడ్ అయి ఉంటుందో వాటిని కూడా మనము హోల్ ఇండియాలో కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకేనా? సో సెకండ్ పార్ట్ ఏం చెప్తుంది అంటే స్టేట్ లెజిస్లేచర్ యొక్క ఎక్స్టెంట్, టెరిటోరియల్ ఎక్స్టెంట్ గురించి చెప్తుంది అనమాట. సో స్టేట్ లెజిస్లేచర్ ఎక్కడి వరకు లాస్ చేయొచ్చు అంటే ఇట్ కెన్ మేక్ లాస్ ఫర్ ది హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద స్టేట్. హోల్ స్టేట్ కి సంబంధించిన లాస్ చేయొచ్చు, లేకపోతే స్టేట్ లో ఉన్న ఎనీ పర్టికులర్ పార్ట్ మీద కూడా ఇది చట్టాలు అనేది చేయొచ్చు అనమాట స్టేట్ లెజిస్లేచర్. అండ్ the laws made by any state legislature are not applicable outside the state except when there is a sufficient nexus between the state and the object. సో ఈ పర్టికులర్ చట్టాలు ఏవైతే స్టేట్ లెజిస్లేచర్ చేస్తుందో అది ఆ స్టేట్ లో మాత్రమే వర్తిస్తాయి అనమాట. హవెవర్ ఈ స్టేట్ కి ఇంకెవరైనా ఈ పర్టికులర్ లాస్ ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్న స్టేట్ కానీ ఎవరైనా ప్రజలు కానీ వాళ్ళు ఒప్పుకుంటే, వాళ్ళ మధ్యలో ప్రాపర్ నెక్సెస్ ఓకే అనే ఒక రిలేషన్షిప్ ఉంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఈవెన్ అవుట్ సైడ్ ద స్టేట్. ఓకేనా? సో 2 బేసిక్ పాయింట్స్ మీకు అర్థమైనాయని అనుకుంటున్నా. సో నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే థర్డ్ థింగ్ దట్ వీ హ్యావ్ టు రీడ్ అండర్ దిస్ ఇస్, లెట్ మీ చేంజ్ ద కలర్ 1 second. Yeah, third thing that we have to read is the parliament alone can make extra territorial legislation. Extra territorial లెజిస్లేషన్ గురించి మాట్లాడుతుంది అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఓకే, దస్ ద లాస్ ఆఫ్ ది పార్లమెంట్ ఆర్ ఆల్సో అప్లికబుల్ టు ద ఇండియన్ సిటిజన్స్ అండ్ దేర్ ప్రాపర్టీ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ పవర్ ఎవరికి ఇచ్చారు అంటే పార్లమెంట్ కి మాత్రమే ఇచ్చారు. ఓకే మ్యామ్, మీరు చెప్పారు ఏదో వర్డ్స్ చెప్పారు ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ తో పాటు, అంటే ఏంటి మాకు అర్థం కాలేదు అని అనొచ్చు. సో ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ అంటే ఏంటి మ్యామ్ అని అంటే, సో ఎవరైనా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అబ్రాడ్ లో కానీ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ లో అనుకోండి, వాళ్ళకి సంబంధించిన చట్టాలను చేసే అధికారం పార్లమెంట్ కి మాత్రమే ఉంటుందన్నమాట ఫర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా హూ ఆర్ స్టేయింగ్ ప్రెసెంట్లీ అవుట్ సైడ్ ఇండియా. ఓకే, వాళ్ళ కోసం ఏమైనా చట్టాలు ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్స్ అంటాము, అలాంటివి చేయాలి అంటే ఈ సిటిజన్స్ కోసం పార్లమెంట్ కి మాత్రమే అధికారం ఉంటుంది, స్టేట్స్ కి మాత్రం అధికారం ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. హవెవర్ ద కాన్స్టిట్యూషన్ ప్లేసెస్ సర్టెన్ రెస్ట్రిక్షన్ ఆన్ ది ప్లీనరీ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది పార్లమెంట్. సో జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద పార్లమెంట్ మీద కొన్ని లిమిటేషన్స్ అనేది రాజ్యాంగం పెడుతుంది అనమాట. సో ప్లీనరీ రెస్ట్రిక్షన్స్ అంటే ఏంటి మ్యామ్ అని అంటే, సో మనకి కొన్ని పార్లమెంట్ లాస్ అనేవి కొన్ని చోట్ల అప్లికేబుల్ కావన్నమాట. సో ఎలాంటి చోట్లలో అప్లికేబుల్ కావు అంటే, సో లిమిటేషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ద ప్రెసిడెంట్ కెన్ మేక్ రెగ్యులేషన్స్ ఫర్ ద పీస్, ప్రోగ్రెస్ అండ్ ఫర్ ద గుడ్ గవర్నమెంట్.
ఆఫ్ ది యూనియన్ టెరిటరీస్ కి సంబంధించిన పీస్, ప్రోగ్రెస్ అండ్ గుడ్ గవర్నమెంట్ కోసం వాళ్ళకి సంబంధించిన రెగ్యులేషన్స్ ని ప్రెసిడెంట్ కెన్ ఫ్రేమ్ ఇట్ అనమాట. ఎవరు? ప్రెసిడెంట్ కెన్ ఫ్రేమ్ ఇట్, నాట్ పార్లమెంట్. ఓకేనా? అలాంటి సమయంలో కొన్ని యూటీస్ కి సంబంధించి లిమిటేషన్స్ అనేవి ఉంటాయి పార్లమెంట్ మీద. అవి ఏమేమి యూటీస్ మ్యామ్ అంటే, ఎలాంటి యూనియన్ టెరిటరీస్ అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, ఓకే, లక్షద్వీప్ అండ్ దాద్రా అండ్ నగర్ హవేలీ, దీంతో పాటు డమన్ అండ్ డ్యూ, దీంతో పాటు లడక్ అన్నమాట. సో ఈ పర్టికులర్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద ఈ ప్రెసిడెంట్ కి మాత్రమే హక్కు ఉంటుంది అనమాట. బికాస్ అక్కడ పీస్ ని, ప్రోగ్రెస్ ని, గుడ్ గవర్నమెంట్ ని దృష్టిలో పెట్టుకొని ప్రెసిడెంటే చట్టాలు చేస్తారు, ఇంక్లూడింగ్ పుదుచ్చేరి అనమాట. సో ఈ పర్టికులర్ యూనియన్ టెరిటరీస్ కి సంబంధించి ప్రెసిడెంట్ కే హక్కు ఉంటుంది, నాట్ ఫర్ ద పార్లమెంట్. సో ఇట్ విల్ ప్లేస్ అ లిమిటేషన్ ఆన్ ది పార్లమెంట్. ఓకే, సో బట్ ఓన్లీ వెన్ ది అసెంబ్లీ సస్పెండెడ్ ఆర్ డిజాల్వ్డ్. ఓకే, అక్కడ ఉన్న అసెంబ్లీ లేకపోతే అక్కడ ఉన్న ఏమంటారు, ఏదైతే అసెంబ్లీ ఉంటుందో, ఈ పర్టికులర్ యూటీస్ లో ఉన్న అసెంబ్లీ ఏదైతే డిజాల్వ్ అయి ఉంటుందో అలాంటి టైంలో పార్లమెంట్ ఈ పర్టికులర్ దాని మీద, ఈ యూటీస్ మీద ప్రెసిడెంట్ కి హక్కు ఉంటుంది అనమాట ఫర్ మేకింగ్ లెజిస్లేషన్స్. ఓకే, రెగ్యులేషన్ సో మేడ్ హ్యాస్ ద సేమ్ ఫోర్స్ అండ్ ఎఫెక్ట్ యాజ్ దిన్ యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్. సో ఈ పర్టికులర్ రెగ్యులేషన్స్ ఏవైతే ప్రెసిడెంట్ చేస్తాడో ఈ యూనియన్ టెరిటరీస్ మీద, వాటికి ఎంత పవర్ ఉంటుందంటే పార్లమెంట్ చట్టాలకి ఎలాంటి పవర్ ఉంటుందో ఈ ప్రెసిడెంట్ ఇచ్చిన రెగ్యులేషన్స్ అండ్ లాస్ కి కూడా అంతే పవర్ ఉంటుంది అనమాట. So it may also repeal or amend any act of the parliament in relation to this union territory. So ఏదైనా పార్లమెంట్ చట్టం చేస్తే ఈ యూనియన్ టెరిటరీస్ మీద ఎంతవరకు అప్లికబుల్ చేయాలి, ఏమన్నా అమెండ్మెంట్ చేస్తూ అప్లికబుల్ చేయాలా, దాంట్లో ఏమైనా చేంజెస్ తీసుకొచ్చి తర్వాత యూటీస్ కి అప్లికబిలిటీ ఇవ్వాలా అనేది ప్రెసిడెంట్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇది ఫస్ట్ లిమిటేషన్. సో దీని తర్వాత ఇంకేం లిమిటేషన్స్ ఉంటాయి పార్లమెంట్ మీద అంటే, so second thing is about, so the governor is empowered to direct that an act of parliament does not apply to the scheduled areas in the state or apply with specific modification. కొన్ని స్టేట్ లో షెడ్యూల్డ్ ఏరియాస్ ఉంటాయి, ఆ షెడ్యూల్డ్ ఏరియాస్ లో మాత్రం గవర్నర్ కి పవర్ ఇచ్చారనమాట. వెదర్ పార్లమెంట్ చట్టాలని ఇక్కడ అప్లికబుల్ చెయ్యాలా వద్దా అని డిసైడ్ చేసేది ఎవరు అంటే అక్కడ ఉన్న గవర్నర్ కి పవర్ ఇచ్చారు. సో యూటీస్ కేసులో ఎవరికి ఇచ్చారు? మనకి ప్రెసిడెంట్ కి పవర్ ఇచ్చారు. సో ఇక్కడ షెడ్యూల్డ్ ఏరియాస్ ఇన్ సర్టెన్ స్టేట్స్ ఎవరికి పవర్ ఇచ్చారు? గవర్నర్ కి పవర్ ఇచ్చారు. ఓకేనా? సో థర్డ్ కైండ్ ఆఫ్ లిమిటేషన్ ఏముందో చూద్దాము. సో ద గవర్నర్ ఆఫ్ అస్సాం కి సంబంధించి 6th షెడ్యూల్ లో మనకి 4 కంట్రీస్ ఉంటాయి, ఏఎం టీఎం అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మీకు ఏమేమి ఉంటాయి? అస్సాం ఉంటుంది, నెక్స్ట్ మిజోరం, మేఘాలయ అండ్ త్రిపుర, ఈ 4 స్టేట్స్ ఉంటాయి అనమాట 6th షెడ్యూల్ లో. దానికి సంబంధించిన ప్రొవిజన్స్ గురించి మనం ఇప్పుడు చూస్తాం. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి అస్సాం కి సంబంధించి మీరు చూసుకుంటే గవర్నర్ ఆఫ్ అస్సాం కి ఎవరైతే ఉంటారో అతనికి ఒక పవర్ ఇచ్చారనమాట. సో హీ కెన్ డైరెక్ట్ దట్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ డస్ నాట్ అప్లై టు ద ట్రైబల్ ఏరియా ఇన్ ద స్టేట్ ఆర్ అప్లై విత్ స్పెసిఫై మోడిఫికేషన్. సేమ్ ఇక్కడ మిగతా షెడ్యూల్డ్ ఏరియాస్ కి సంబంధించి గవర్నర్ కి ఎలా అయితే పవర్ ఇచ్చారో అస్సాం గవర్నర్ కి కూడా కొన్ని షెడ్యూల్డ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, అటోనామస్ కౌన్సిల్స్ ఏవైతే ఉంటాయో అస్సాంలో, ఆ ఏరియాస్ లో ఈ పార్లమెంట్ చేసిన చట్టాలను మొత్తం అప్లికబుల్ చేయాలా, ఏదైనా మోడిఫికేషన్ చేస్తూ అప్లికబుల్ చేయాలా, లేకపోతే మొత్తం అప్లికబుల్ చెయ్యొద్దా, ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి పవర్ ఎవరికి ఇచ్చారంటే గవర్నర్ కి ఇచ్చారనమాట అస్సాంలో. ఓకే, సిమిలర్ పవర్ వేరే స్టేట్స్ లో అంటే మిజోరం కానీ, మేఘాలయ కానీ, త్రిపురలో కానీ అంటే ఎంటీఎం లో, ఈ ఎంటీఎం అనే 3 స్టేట్స్ లో మాత్రం ప్రెసిడెంట్ కి ఇచ్చారు సేమ్ పవర్. సిమిలర్ పవర్ ఎవరికి ఇచ్చారమ్మా? ప్రెసిడెంట్ కి ఇచ్చారు, నాట్ ఫర్ ద గవర్నర్. సో అస్సాం కేసులో మాత్రమే గవర్నర్ కి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో స్పెసిఫిక్ మోడిఫికేషన్ చేస్తూ అప్లికబుల్ చేయాలా లేకపోతే టోటల్ గా అప్లికబుల్ చేయొద్దా? టోటల్ గా అప్లికబుల్ చేయాలన్న డెసిజన్ ఇక్కడ ఈ 3 స్టేట్స్ లో ప్రెసిడెంట్ తీసుకుంటే అక్కడ గవర్నర్ తీసుకుంటారు అనమాట. ఓకేనా? అర్థమైంది కదా? సో ఇక్కడ ఒక సమ్మరైజ్ చేసుకుంటే మనం ఇప్పటివరకు చదువుకుంది ఒకసారి సమ్మరైజ్ చేసుకుంటే, ఫస్ట్ టెరిటరీకి సంబంధించి చూసుకుంటే, సో ఫస్ట్ ఏంటి, సెంటర్ పరిధిలో ఉన్నవి సెంటరే పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సెంటర్. అండ్ నెక్స్ట్ స్టేట్ కి సంబంధించి ఆ స్టేట్ కి సంబంధించిన లాస్ అన్ని స్టేటే చూసుకుంటుంది. అండ్ స్టేట్ లాస్ చూసుకుంటుంది అండ్ అది ఎవరికి అప్లికేబుల్ అంటే ఆ స్టేట్ కి మాత్రమే అప్లికేబుల్. సో ఇఫ్ దెర్ ఇస్ అ సఫిషియెంట్ నెక్సెస్ బిట్వీన్ ది ఆబ్జెక్ట్ అండ్ ద స్టేట్, ఇట్ కెన్ బి అప్లికేబుల్ అవుట్ సైడ్ ద స్టేట్ ఆల్సో. అవునా? నెక్స్ట్ ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ పవర్ ఎవరికి ఉంటుంది అంటే సెంటర్ కు ఉంటుంది అని చెప్పాను. కొన్ని కేసెస్ లో పార్లమెంట్ మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అని చెప్పాను. ఒకటి వచ్చేసి ప్రెసిడెంట్ కొన్ని యూటీస్ కి సంబంధించి,
ఓకే, ప్రెసిడెంట్ కి ఎక్కువ పవర్ ఉంటుంది. అండ్ ప్రెసిడెంట్ చేసిన చట్టాలకి లేకపోతే రెగ్యులేషన్స్ కి సేమ్ పవర్ ఉంటుంది యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, సో ఇది చెప్పేశాను. నెక్స్ట్ వచ్చేసి కొన్ని షెడ్యూల్డ్ ఏరియాస్ ఆఫ్ సర్టెన్ స్టేట్స్ లో మనకు గవర్నర్ కి పవర్ ఉంటుంది. అస్సాం లో కూడా గవర్నర్ కి పవర్ ఉంటుంది. అండ్ మిగతా స్టేట్స్ లో మేఘాలయ, మిజోరం అండ్ త్రిపురలో సేమ్ గవర్నర్ కు ఉన్న, ఇక్కడ అస్సాం లో గవర్నర్ కి ఎలాంటి పవర్స్ ఉంటాయి, ఇక్కడ ప్రెసిడెంట్ కి అలాంటి పవర్స్ ఉంటాయి అనమాట. సో దిస్ ఈస్ సమ్మరీ. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం లెజిస్లేటివ్ రిలేషన్స్ లో సెకండ్ చూడాల్సిన థింగ్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్ గురించి చూస్తాం. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి మ్యామ్ అంటే, సో ద కాన్స్టిట్యూషన్ ఏం చేసింది, రాజ్యాంగం ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ ఫర్ 3-fold డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్. లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు సబ్జెక్ట్స్ అంటే మ్యాటర్స్ లాగా గుర్తుపెట్టుకోండి. ఎలాంటి మ్యాటర్ మీద సెంటర్ చట్టాలు చేయాలి, ఎలాంటి మ్యాటర్ మీద స్టేట్ కి హక్కు ఉంటుంది, ఎలాంటి మ్యాటర్స్ మీద ఇద్దరికి హక్కు ఉంటుంది, ఇలా డిసైడ్ చేయడానికి మనం దాన్ని సబ్జెక్ట్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫెన్స్ ఉంది. డిఫెన్స్ అనే మ్యాటర్స్ మీద ఏదైనా చట్టం చేయాలంటే సెంటర్ కి మాత్రమే పవర్ ఉంటుంది. డిఫెన్స్ అనేది యూనియన్ లిస్ట్ లో ఉంటుంది, దీన్ని ఒక సబ్జెక్ట్ అంటాము. ఓకే, దిస్ ఇస్ వన్ లెజిస్లేటివ్ సబ్జెక్ట్ అనమాట. ఓకేనా, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. సో ఇప్పుడు మనకి పోలీస్ అనేది ఉంది, పోలీస్ మీద చట్టం చేయాలంటే స్టేట్ కు ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇట్ విల్ బికమ్ ఎ స్టేట్ సబ్జెక్ట్. ఓకే, వీటినే మనము డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్ అంటాము. సో ఎలా డిస్ట్రిబ్యూషన్ అయ్యాయి అంటే రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి 3 folds లో ఉంటాయి. ఒకటి సెంట్రల్ లిస్ట్ ఆర్ యూనియన్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్, ఇంకొకటి కాన్కరెంట్ లిస్ట్ అనమాట. ఓకేనా, సో లిస్ట్ 1 వచ్చేసి యూనియన్ లిస్ట్, దీన్ని మనం సెంట్రల్ లిస్ట్ ఆర్ యూనియన్ లిస్ట్ అంటాం, ఇది లిస్ట్ 1. అండ్ సెకండ్ వచ్చేసి లిస్ట్ 2 అండ్ కాన్కరెంట్ లిస్ట్ వచ్చేసి లిస్ట్ 3 అనమాట. సో ఇవన్నీ కలిపి మనకి ఎక్కడ ఉంటాయి అంటే ఈ లిస్ట్ అనేది మనకి 7th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో 7th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో మనకి లిస్ట్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటుంది. షెడ్యూల్స్ అంటే ఏంటి మ్యామ్ అంటే కొన్ని లిస్టులు అనమాట అవి. ఫర్ ఎగ్జాంపుల్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ గురించి డిస్కస్ చేసేది ఒక షెడ్యూల్. అండ్ మనకి లిస్ట్ ఆఫ్ ది యూనియన్ టెరిటరీస్ అండ్ స్టేట్ గురించి డిస్కస్ చేసేది ఒక లిస్ట్. అండ్ అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి, ఓకే, ఏమంటారు, లాంగ్వేజెస్ గురించి డిస్కస్ చేసేది ఒక లిస్ట్ అనమాట. అలా డిఫరెంట్ షెడ్యూల్స్ అనేవి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి. ఓకే, వాటిని మనం షెడ్యూల్స్ అంటాము. సో లిస్ట్ ఆఫ్ ద టాపిక్స్, షెడ్యూల్స్ అంటే నథింగ్ బట్ దే ఆర్ ద లిస్ట్ ఆఫ్ ద టాపిక్స్. ఓకే, సో షెడ్యూల్ గురించి మనం మళ్ళీ ఇంకో వీడియోలో డిస్కస్ చేస్తాము. ఓకేనా, డోంట్ వరీ అబౌట్ దాట్. హవెవర్ మనకి కాన్సెప్ట్ అయిపోతున్న టైంలోనే మీకు ఏ షెడ్యూల్ దేనికి సంబంధించిందో అక్కడే గుర్తుపెట్టేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 7th షెడ్యూల్ అనేది మనకి ఇట్ విల్ యాక్చువల్లీ డీల్ అబౌట్ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ అనేసి ఇక్కడే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి మీరు. ఓకేనా, సో ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ ప్రొవైడెడ్ ఫర్ ది 3-fold ఆఫ్ లిస్ట్. 1 is list 1, list 2, list 3. List 1 is about union list, list 2 is about state list, list 3 is about కాన్కరెంట్ లిస్ట్. అవునా, ఇవన్నీ మనకి 7th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేస్తున్నాయి. సో మనకి పార్లమెంట్ ఏదైతే ఉంటుందో దీనికి ఎక్స్క్లూజివ్ పవర్, ఇట్ హ్యాస్ ఎక్స్క్లూజివ్ పవర్ ఓవర్ యూనియన్ లిస్ట్ అనమాట. సో ద పార్లమెంట్ హ్యాస్ ఎక్స్క్లూజివ్ పవర్స్ టు మేక్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ ఆఫ్ ద మ్యాటర్స్ విచ్ ఆర్ ఎన్యూమరేటెడ్ ఇన్ ది యూనియన్ లిస్ట్. సో ప్రెసెంట్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి దీంట్లో, ఎన్ని మ్యాటర్స్ ఉన్నాయి ఇందులో అంటే 98 అనమాట. ఓకేనా, సో ఒరిజినల్ గా 97 ఉండేవి, బట్ ఇప్పుడు 98 ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ డిఫెన్స్, బ్యాంకింగ్, ఆర్బీఐకి సంబంధించి, ఫారెన్ అఫైర్స్, ఓకే, కరెన్సీ, అటామిక్ ఎనర్జీ. సో ఇక్కడ మీరు గమనిస్తే ఒక్కసారి ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి సబ్జెక్ట్ ఎలా ఉన్నాయి, సో ఓవరాల్ కంట్రీకి ఇంపార్టెన్స్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ ఉంది. డిఫెన్స్ అంటే ఓన్లీ ఒక స్టేట్ కి సంబంధించిన మ్యాటర్ కాదు కదా, మొత్తం ఇండియాకి మొత్తం సంబంధించిన మ్యాటర్ అది. సో దాన్ని డెఫినెట్ గా సెంట్రల్ లిస్ట్ లో పెడితే బెనిఫిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాంకింగ్ అనేది మనకి సెంట్రల్ లిస్ట్ లో ఉంటే బెనిఫిట్. సో బ్యాంకింగ్ సంబంధించింది ఆర్బీఐ, ఎందుకంటే మనకి అదొక సెంట్రల్ బ్యాంక్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఫారెన్ అఫైర్స్ అన్నప్పుడు ఒక స్టేట్ మాత్రమే ఫారెన్ అఫైర్స్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనాకి ఇండియాకి రిలేషన్స్ బాగాలేవి అంటే సో మొత్తం చైనాకి హైదరాబాద్ కి రిలేషన్ బాగుందని చెప్పొచ్చా, చైనాకి తెలంగాణకి రిలేషన్ బాగుందని చెప్పొచ్చా? అలా చెప్పలేము, ఎందుకంటే చైనాకి ఇండియాతో ఎనిమిటీ ఉంది అంటే హోల్ ఆఫ్ ఇండియాకి ఎనిమిటీ ఉన్నట్టే, అవునా. సో ఫారెన్ అఫైర్స్ కి సంబంధించి చూసుకోవాల్సింది యూనియన్ గవర్నమెంట్ అనమాట.
ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి అటామిక్ ఎనర్జీ అన్నప్పుడు మనకి సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అవి డెఫినెట్ గా సెంటర్ లిస్ట్ లో ఉండాలి. అవునా. నెక్స్ట్ కరెన్సీకి సంబంధించిన మ్యాటర్స్. హోల్ ఇండియాకి ఒకటే కరెన్సీ ఉంటుంది, ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క కరెన్సీ ఉండదు కదా. సో అలాంటి ఇంపార్టెంట్ సెంట్రల్ లెవెల్లో ఆలోచిస్తే మీరు దాన్ని కొంచెం ఆలోచిస్తే అది సెంట్రల్ లిస్ట్ కి వస్తుందా లేకపోతే స్టేట్ లిస్ట్ కి వస్తుందా మీకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. అవునా. సో నెక్స్ట్ వచ్చేసి మనము స్టేట్ లిస్ట్ గురించి చూద్దాం. సో సెకండ్ లిస్ట్ వచ్చేసి స్టేట్ లిస్ట్ అన్నమాట. సో స్టేట్ లిస్ట్ లో మనకి టోటల్ గా 59 సబ్జెక్ట్స్ ఉంటాయి, 59 మ్యాటర్స్ గురించి డీల్ చేస్తారనమాట. సో మీరు చూసుకుంటే ద స్టేట్ లెజిస్లేచర్ హ్యాస్ ఇన్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్ ఎక్స్క్లూజివ్ పవర్స్ టు మేక్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ ఆఫ్ ది మ్యాటర్స్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద స్టేట్ లిస్ట్. కొన్ని నార్మల్ సిచ్యువేషన్స్ లో స్టేట్ లిస్ట్ లో మెన్షన్ చేసిన ప్రతి సబ్జెక్ట్ మీద హక్కు అండ్ అధికారం ఎవరికి ఉంటుంది అంటే స్టేట్ కి మాత్రమే ఉంటుంది. కొన్ని ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ మారుతాయి, అవి మనము డిస్కస్ చేస్తాము సబ్సిక్వెంట్ గా. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకేనా. సో మనకి దీంట్లో 59 సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏమేమి ఉంటాయి మ్యామ్ అంటే పబ్లిక్ ఆర్డర్ కి రిలేటెడ్, ఓకే, ప్రిజన్స్, అండ్ మనకి పోలీస్ కి సంబంధించి, పబ్లిక్ హెల్త్ గురించి సంబంధించి, పబ్లిక్ హెల్త్, శానిటేషన్, అగ్రికల్చర్, and it also has local government, fisheries, markets, theaters, gambling, సో ఆన్. ఓకేనా. ఇవన్నీ మనకి ఎక్కడ ఉంటాయి అంటే స్టేట్ లిస్ట్ లో ఉంటాయి. వీటిని కూడా కొంచెం చిన్నగా ఆలోచించండి మీరు. కొంచెం ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది ఇది ఎందుకు స్టేట్ లిస్ట్ లో పెట్టాల్సి వచ్చిందో. సో మీరు చూసుకుంటే పబ్లిక్ ఆర్డర్ కానీ, ప్రిజన్స్ కానీ, పోలీస్ కానీ, అండ్ మనకి ఇక్కడ శానిటేషన్ కి సంబంధించి పబ్లిక్, ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి ఒక్కటి ఏంటంటే అందుబాటులో ఉంటే ఈజీగా జరుగుతుంది. ఇప్పుడు సెంటర్ కి అధికారం ఇచ్చామనుకోండి, సెంటర్ మళ్ళీ దానికి సంబంధించిన చెయ్యాలి. సో అది కరెక్ట్ గా జరుగుతుందో లేదో సెంటర్ వచ్చి చూడలేదు కదా ప్రతిసారి. సో పబ్లిక్ ఆర్డర్ స్టేట్ కి ఇస్తే ఏమవుతుంది, సో స్టేట్ పరిధిలో ఉన్నప్పుడు స్టేట్ అక్కడే ఉంటుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ విల్ వర్క్ విత్ ఇన్ ది స్టేట్ కాబట్టి ఇట్ విల్ బి ఈజీ టు మేనేజ్. అవునా. ఈవెన్ ప్రిజన్స్ కానీ, పోలీస్ కానీ, ఇక్కడ మీరు పోలీస్ కి సంబంధించినవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పోలీస్, ప్రిజన్స్ అండ్ పబ్లిక్ ఆర్డర్ ఇవన్నీ స్టేట్ లిస్ట్ లో ఉంటాయి. అండ్ శానిటేషన్ అండ్ హెల్త్ కి సంబంధించి హెల్త్ అండ్ శానిటేషన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ అగ్రికల్చర్ కి సంబంధించిన మార్కెట్స్ కావాలి. అండ్ మనకి ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన లైక్ థియేటర్స్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ, ఇవన్నీ. అండ్ లోకల్ గవర్నమెంట్, డెఫినెట్ గా లోకల్ గవర్నమెంట్ అనేది స్టేట్ లిస్ట్ లో ఉండాలి. ఎందుకంటే స్టేటే చూసుకుంటుంది ఫర్ ఫినాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఏదైనా స్టేటే చూసుకుంటుంది కాబట్టి లోకల్ గవర్నమెంట్ విల్ ఆల్సో కమ్ అండర్ ది స్టేట్ లిస్ట్ అనమాట. ఓకే. ఐ హోప్ మీకు ఈజీగా గుర్తుందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి థర్డ్ లిస్ట్ వచ్చేసి కాన్కరెంట్ లిస్ట్ అనమాట. ద స్టేట్ లెజిస్లేచర్ ఇన్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్ హ్యాస్ ఎక్స్క్లూజివ్ పవర్ టు మేక్ లాస్. అది అయిపోయింది, మీకు ఆల్రెడీ చెప్పాను. నౌ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ది కాన్కరెంట్ లిస్ట్. థర్డ్ లిస్ట్ వచ్చేసి కాన్కరెంట్ లిస్ట్ అనమాట. సో ఈ పర్టికులర్ లిస్ట్ మీద ఎవరెవరికి అధికారం ఉంటుందంటే బోత్ పార్లమెంట్ కి, స్టేట్ లెజిస్లేచర్ కి ఇద్దరికి అధికారం ఉంటుంది అనమాట ఈ పర్టికులర్ లిస్ట్ లో. సో బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ క్యాన్ యాక్చువల్లీ ఫ్రేమ్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ మ్యాటర్స్ దట్ ఈస్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద కాన్కరెంట్ లిస్ట్. కాన్కరెంట్ లిస్ట్ లో మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ప్రెసెంట్ అంటే 52 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏమేమి ఉంటాయి మ్యామ్ అంటే క్రిమినల్ లా కి సంబంధించినవి, ఓకే. సో క్రిమినల్ లా అండ్ ప్రొసీజర్ కి సంబంధించినవి, సివిల్ ప్రొసీజర్ కి సంబంధించినవి, మ్యారేజ్, ఫ్యామిలీ ప్లానింగ్, ఓకే, అండ్ డివోర్స్, అండ్ మనకి పాపులేషన్ కంట్రోల్, అండ్ లేబర్ వెల్ఫేర్, ఎకనామిక్ అండ్ సోషల్ ప్లానింగ్, ఎలక్ట్రిసిటీ, ఎకనామిక్ అండ్ సోషల్ ప్లానింగ్, ఎలక్ట్రిసిటీ అయిపోయింది. ఇంకేంటంటే లేబర్ వెల్ఫేర్, అండ్ న్యూస్ పేపర్స్, బుక్స్, డ్రగ్స్ అంటే మీరు అనుకునే డ్రగ్స్ కాదు, మనం మెడిసిన్స్ లో వాడతాం కదా వాటిని అనమాట. ఓకే. సర్టన్ డ్రగ్స్ విచ్ ఆర్ యూస్డ్ ఇన్ మెడికల్ పర్పస్ కి యూజ్ చేసే డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ప్రింటింగ్ ప్రెస్. సో ఇవన్నీ మనకి ఎక్కడ వస్తాయి అంటే
కన్కరెంట్ లిస్ట్. ఎలా గుర్తుపెట్టుకోవాలి మ్యామ్ అంటే జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ కి సంబంధించి న్యూస్ పేపర్, ప్రింటింగ్ ప్రెస్, బుక్స్ ఇవన్నీ ఒక తాలూకా, ఒక కామన్ టైప్ ఆఫ్ థింగ్స్, అవునా. సో నెక్స్ట్ వచ్చేసి సివిల్ లాస్, సివిల్ ప్రొసీజర్ ఇందులోనే వస్తుంది. సివిల్ లాస్ సంబంధించినవి ఏముంటాయి? సివిల్ లాస్ లో మ్యారేజ్, ఫ్యామిలీ ప్లానింగ్, డైవోర్స్ కి సంబంధించి, పాపులేషన్ కంట్రోల్ సంబంధించి ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ థింగ్స్ అనమాట, అవునా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎకనామిక్ అండ్ సోషల్ ప్లానింగ్ గుర్తుపెట్టుకోండి. సివిల్ ప్రొసీజర్ ఉన్నప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కూడా ఆటోమేటిక్ గా ఉంటుంది. సో మనకి అక్కడ గ్యాంబ్లింగ్ ఉంటే, స్టేట్ లిస్ట్ లో గ్యాంబ్లింగ్ ఉంటే సెంట్రల్ లిస్ట్ కాన్కరెంట్ లిస్ట్ లో డ్రగ్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, లేబర్ వెల్ఫేర్ ఇవన్నీ. సో ఇక్కడ నేను చెప్పిన ఈ మట్టుకి గుర్తుపెట్టుకోండి. సబ్సిక్వెంట్ గా క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు ఏమైనా ఎక్స్ట్రా వస్తే వాటి గురించి కూడా మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఇప్పుడు మీరు ఎక్స్క్లూజివ్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉందని చెప్తాను చూడండి. సో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చేసిందంటే 1976 లో ఇట్ హ్యాస్ ట్రాన్స్ఫర్డ్ ద 5 సబ్జెక్ట్స్ టు కాన్కరెంట్ లిస్ట్ ఫ్రమ్ ద స్టేట్ లిస్ట్. స్టేట్ లిస్ట్ లో ఉన్న కొన్ని సబ్జెక్ట్స్ ని కాన్కరెంట్ లిస్ట్ లోకి షిఫ్ట్ చేయడం జరిగిందనమాట ఈ పర్టికులర్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఏమేమి మ్యామ్ అవి అంటే ఇవి ఇంపార్టెంట్, ఇవి డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాల్సినవి, ఓకే. సో 5 సబ్జెక్ట్స్ ని, ఒకటి ఎడ్యుకేషన్, ఇంకొకటి ఫారెస్ట్, ఎడ్యుకేషన్ కి సంబంధించి, ఫారెస్ట్ కి సంబంధించి, వెయిట్స్ అండ్ మెజర్స్ కి సంబంధించి, ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అండ్ బర్డ్స్, వైల్డ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ కి సంబంధించిన ప్రొటెక్షన్ కి సంబంధించిన థింగ్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ and the constitution and organization of all the courts except the Supreme Court and the High Courts. So justice లో భాగంగా ఇంకొకటి ఏంటి అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ది కోర్ట్స్ ఎక్స్క్లూడింగ్ ది సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్. ఇవన్నీ మనకి ఈ 5 థింగ్స్ అనేవి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం స్టేట్ లిస్ట్ నుంచి కాన్కరెంట్ లిస్ట్ లోకి షిఫ్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ 5 థింగ్స్ ని ఖచ్చితంగా మనకి ఏం చేస్తాడంటే ఆప్షన్స్ లో ఇంక్లూడ్ చేస్తాడు. అప్పుడు మనకి ఏమవుతుంది, ఈజీగా మనం ఎలిమినేట్ చేసుకోగలుగుతాం. సో మనము ప్రతి లిస్ట్ లో ఉన్న 90 సబ్జెక్ట్స్, 50 సబ్జెక్ట్స్, 60 సబ్జెక్ట్స్ అలా గుర్తు పెట్టుకోలేం కదా. సో మనం కొంచెం ఆలోచించి, కొంచెం లాజికల్ గా తెలివిగా ఆలోచించి గుర్తుపెట్టుకుంటే మనం ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉంటాయి ఎగ్జామ్ లో. సో ఈ 5 మాత్రం డెఫినెట్ గా గుర్తుపెట్టుకోండి. ఒకటి వచ్చేసి ఎడ్యుకేషన్, ఓకే, ఎడ్యుకేషన్ షిఫ్ట్ చేశారు. నెక్స్ట్ వైల్డ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ అండ్ ఫారెస్ట్, సో రెండు సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ నెక్స్ట్ వెయిట్స్ అండ్ మెజర్స్, ఇంకొకటి వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఇంక్లూడింగ్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ ది కోర్ట్స్ ఎక్సెప్ట్ సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్, ఓకే. సో ఈ 5 థింగ్స్ గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ బర్డ్స్, వెయిట్స్ అండ్ మెజర్స్, ఆర్గనైజేషన్ ఆఫ్ కోర్ట్స్ along with అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. సో ఈ 5 థింగ్స్ డెఫినెట్ గా గుర్తుపెట్టుకుంటానని అనుకుంటున్నా, ఓకేనా. సో నెక్స్ట్ థింగ్ ఏం చదువుదామంటే ద పార్లమెంట్ హ్యాస్ పవర్ టు మేక్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ మ్యాటర్ ఫర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద స్టేట్ ఈవెన్ దో ద మ్యాటర్ ఈస్ వన్ విచ్ ఇస్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద స్టేట్ లిస్ట్. కొన్ని సిచ్యువేషన్స్ లో ఎలా ఉంటుంది అంటే, సో ఆ మ్యాటర్ అనేది స్టేట్ లిస్ట్ లో ఉన్నప్పటికీ పార్లమెంట్ కొన్నిసార్లు ఏం చేస్తుంది, ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ లో స్టేట్ లిస్ట్ లో ఉన్న మ్యాటర్స్ మీద కూడా చట్టాలని చేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో స్పెషల్ థింగ్ ఒకటి ఏంటంటే 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 2016 లో వీ హ్యావ్ మేడ్ స్పెషల్ ప్రొవిజన్ విత్ రెస్పెక్ట్ టు ద జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో దానికి సంబంధించి స్పెషల్ ప్రొవిజన్స్ ని యాడ్ చేయడం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి చాలు, ఓకేనా. సో ద పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ హ్యావ్ పవర్ టు మేక్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ద గూడ్స్ అండ్ సర్వీస్ taxes imposed by the union or by the state. So further, the parliament has exclusive powers to make laws with respect to goods and service tax where the supply of goods and services or both take place in course of interstate trade. సో దీని ప్రకారం ఏం చేశారు అంటే జిఎస్టీ ఏదైతే ఉంటుందో జిఎస్టీని స్టేట్ కలెక్ట్ చేసుకోవచ్చు, సెంటర్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. హవెవర్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించింది ఎవరు కలెక్ట్ చేసుకుంటారంటే సెంటర్ కలెక్ట్ చేసుకుంటుంది. దీని గురించి మీరు జిఎస్టీ గురించి మీరు ఎకనామీలో ఎక్స్క్లూజివ్ గా చదువుకోవాలి. హవెవర్ సో మనం ఇక్కడ మొత్తం ఏం డిస్కస్ చేయము, ఓకేనా. సో ద పవర్ టు మేక్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ద రెసిడ్యూరీ సబ్జెక్ట్. సో ఇవి 3 కాకుండా స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ కాకుండా ఇంకొకటి ఏముంటుంది అంటే రెసిడ్యూరీ అనమాట. రెసిడ్యూరీ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ నాట్ ఎన్యూమరేటెడ్ ఇన్ విత్ ఆల్ ద 3 లిస్ట్. 3 లిస్టులలో ఎన్యూమరేట్ కాని సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రెసిడ్యూరీ లిస్ట్ కిందకి వస్తాయి. దీనికి సంబంధించిన పవర్ ఎవరికి ఉంటుంది అంటే అగైన్ పార్లమెంట్ కి ఉంటుంది. సో మీరు చూసుకుంటే
యూనియన్ లిస్ట్ లో పవర్ పార్లమెంట్ కే ఉంటుంది, స్టేట్ లిస్ట్ లో పవర్ ఎక్కువగా ఎవరికి ఉంటుంది అంటే స్టేట్ లిస్ట్ కి ఉంటుంది. హవెవర్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ లో పార్లమెంట్ స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద కూడా చట్టాలను చేయొచ్చు. అండ్ రెసిడ్యూరీ పవర్స్ మీద ఎవరికి హక్కు ఉంటుందంటే మళ్ళీ పార్లమెంట్ కే. అండ్ కొన్ని సిచ్యువేషన్స్ లో కాన్కరెంట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద స్టేట్ కు ఉంటుంది, సెంటర్ కు ఉంటుంది కదా. ఏదైనా క్లాష్ వచ్చినప్పుడు సెంటర్ కి స్టేట్ కి మళ్ళీ సెంటర్ చెప్పిందే ఇట్ విల్ ప్రివేల్ ఓవర్ ది స్టేట్ అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, సెంటర్ కి ఎక్కువ పవర్స్ ఇచ్చారు. ఈవెన్ దో ఫెడరల్ ఫీచర్స్ ఉన్నప్పటికీ, ఫెడరలిజం ఉన్నప్పటికీ సెంటర్ కి ఎక్కువగా పవర్ ఉంది. అంటే ఫెడరల్ ఫీచర్స్ విత్ యూనిటరీ బయాస్ అంటాము. యూనిటరీ బయాస్ అంటే ఏంటి, ఇక్కడ యూనియన్ కి కొంచెం బయాస్ చూపెడుతున్నాము, ఎక్కువగా పవర్స్ ఇస్తున్నాము. ఎందుకు ఇలా ఇవ్వాల్సి వస్తుంది మ్యామ్ అంటే, డెఫినెట్ గా స్టేట్ కి ఎక్కువ పవర్స్ ఇస్తే ఎలాంటి సిచ్యువేషన్స్ అరైజ్ అవుతాయి అంటే, సో ఇట్ మే డిసింటిగ్రేట్, యూనిటీ అనేది మొత్తం డిస్ట్రప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, డిసింటిగ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్టేట్ కి ఎక్కువ పవర్స్ ఇస్తే మాకు రేపు పొద్దున ఇప్పుడే ఇంత పవర్స్ లేనప్పుడే చాలా మంది స్టేట్స్ మాకు సపరేట్ స్టేట్హుడ్ కావాలి, మేము సపరేట్ స్టేట్ కావాలనుకున్నాం, మేము సపరేట్ కంట్రీ కావాలనుకుంటున్నాం అని చెప్పేసి కొట్లాడుతూ ఉంటారు. అవునా, ఒకవేళ స్టేట్ కే ఎక్కువ పవర్స్ ఇస్తే రేపు పొద్దున ఏం చేస్తారు, ఇండియా నుంచి విడిపోయి కొత్త కంట్రీనే సృష్టించుకునే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే మనకి యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్స్ ని దృష్టిలో పెట్టుకొని యూనిటరీ బయాస్ ఇవ్వడం జరిగింది మన కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్. ఆలోచించే ఇచ్చారు, విజనరీగా ఆలోచించే ఇచ్చారనమాట. ఓకేనా, సో ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నా. సో రెసిడ్యూరీ పవర్స్ ఆఫ్ లెజిస్లేషన్ ఇంక్లూడ్ ద పవర్ టు లివే రెసిడ్యూరీ టాక్సెస్. రెసిడ్యూరీ టాక్సెస్ కి సంబంధించి రెసిడ్యూరీ పవర్స్ లో ఉంటుంది అనమాట. ఫ్రమ్ ది అబౌవ్ స్కీమ్ ఇట్ ఇస్ క్లియర్ దట్ ద మ్యాటర్స్ ఆఫ్ ది నేషనల్ ఇంపార్టెన్స్, అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, యూనియన్ లిస్ట్ లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే నేషన్ కి మొత్తం ఇంపార్టెన్స్ ఉండాల్సిన సబ్జెక్ట్స్ యూనియన్ లిస్ట్ లో ఉంటాయి. ఈ స్టేట్ లిస్ట్ లో ఏమైతే ఉంటాయో, సో the matters of regional and local importance, regional గా లోకల్ గా ఇంపార్టెన్స్ ఉన్న సబ్జెక్ట్స్ అన్ని స్టేట్ లిస్ట్ లో ఉంటాయి అనమాట. అవునా, సో ద మ్యాటర్స్ ఆన్ విచ్ యూనిఫార్మిటీ ఆఫ్ లెజిస్లేషన్ త్రూ అవుట్ ద కంట్రీ ఈస్ డిజైరబుల్. సో మొత్తం ఏదైతే సబ్జెక్ట్స్ మీద యూనిఫార్మిటీ అవసరమో, మొత్తం సెంటర్ కి స్టేట్ కి ఇద్దరికి పవర్స్ ఉండాలో అవన్నీ మనం కాన్కరెంట్ లిస్ట్ లో మెన్షన్ చేస్తున్నాం. ఇవి మూడిట్లో లేనివి రెసిడ్యూరీ పవర్స్ అనమాట. సో మనం యుఎస్ లో తీసుకుంటే, యునైటెడ్ స్టేట్స్ ని కంపేర్ చేస్తే, ద పవర్స్ ఆఫ్ ద ఫెడరల్ గవర్నమెంట్ వచ్చేసి, ఫెడరల్ గవర్నమెంట్ కి ఉండాల్సిన పవర్స్ వచ్చేసి రాజ్యాంగంలో మెన్షన్ చేశారు. హవెవర్ స్టేట్ కి సంబంధించిన పవర్స్ ని రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదన్నమాట అమెరికాలో. సో ఇన్ యుఎస్ ఓన్లీ ద పవర్స్ ఆఫ్ ద ఫెడరల్ గవర్నమెంట్ ఆర్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అండ్ రెసిడ్యూరీ పవర్స్ ఆర్ లెఫ్ట్ టు ద స్టేట్. రెసిడ్యూరీ పవర్స్ కి సంబంధించినవి స్టేట్ కే ఇచ్చారనమాట. సో మన దగ్గర రెసిడ్యూరీ పవర్స్ పార్లమెంట్ కి ఇచ్చాం కదా, సో యుఎస్ లో ఏం చేశారు, రెసిడ్యూరీ పవర్స్ ని వాళ్ళు స్టేట్ కే ఇవ్వడం జరిగింది అనమాట. సో వెరాజ్ ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది కూడా సేమ్ యుఎస్ టైప్ కాన్స్టిట్యూషన్ ని ఫాలో అయింది విత్ రెస్పెక్ట్ టు ద రెసిడ్యూరీ మ్యాటర్స్. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి, కెనాడియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో, కెనాడియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ ద డబుల్ ఎన్యూమరేషన్ ఆఫ్ ఫెడరల్ అండ్ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ అని రెండింటిని మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ రెసిడ్యూరీ పవర్స్ ని సెంటర్ మీదే ఉంచేసింది కెనాడియన్ కాన్స్టిట్యూషన్. కానీ హవెవర్ మనం ఏదైతే ఫాలో అవుతున్నామో, మనం ఫాలో అయ్యే ఫీచర్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి బారో చేసుకోవడం జరిగిందనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 లో బ్రిటిషర్స్ ఉన్న సమయంలో త్రీ ఫోల్డ్ లిస్ట్ ని ఎన్యూమరేట్ చేశారు. ఒకటి వచ్చేసి ఫెడరల్ లిస్ట్, ఇంకొకటి వచ్చేసి ప్రొవిన్షియల్ లిస్ట్, ఇంకొకటి వచ్చేసి కాన్కరెంట్ లిస్ట్ అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫెడరల్ లిస్ట్ ని యూనియన్ లిస్ట్ అంటున్నాము, ప్రొవిన్షియల్ లిస్ట్ ని స్టేట్ లిస్ట్ అంటున్నాము, కాన్కరెంట్ లిస్ట్ ని మనము అలా అంటున్నాం అనమాట. ఓకేనా, సో కాన్కరెంట్ లిస్ట్ ని కాన్కరెంట్ లిస్ట్ అంటున్నాము. అవునా, సో ఈ 3 పర్టికులర్ లిస్టులని 3 లిస్ట్ కిందగా మనము డివైడ్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఓకే మ్యామ్, ఇక్కడ వరకు అర్థమైంది. హవెవర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ లిస్ట్ ఉంది, యూనియన్ లిస్ట్ ఉంది, కాన్కరెంట్ లిస్ట్ ఉంది కదా మ్యామ్. సో ఈ మూడిట్లలో కాన్ఫ్లిక్ట్ అనేది వస్తే, ఓకే, ఈ మూడిట్లో సంబంధించిన వాటి మీద మధ్యలో కాన్ఫ్లిక్ట్ అనేది అరైజ్ అయినప్పుడు ఏ లా అనేది ప్రివేల్ అవుతుంది, ఎవరికి ఎక్కువ పవర్ ఉంటుంది అని అడిగితే యూనియన్ లిస్ట్ కి ఎక్కువ పవర్ ఉంటుంది, దాని తర్వాత కాన్కరెంట్ లిస్ట్ మీద ఎక్కువ పవర్ ఉంటుంది, తర్వాత స్టేట్ లిస్ట్ మీద పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా, సో యూనియన్ లిస్ట్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము, కాన్కరెంట్ లిస్ట్ కి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తాము, స్టేట్ లిస్ట్ కి థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తాము. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ని గుర్తుపెట్టుకోండి. అండ్ కాన్కరెంట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ ని సెంటర్ అండ్ స్టేట్ ఇద్దరు లాస్ చేసి వీళ్ళకి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ అరైజ్ అయితే, ఏదైనా కాన్ఫ్లిక్ట్ అరైజ్ అయితే సెంటర్ చెప్పిందే పై చేయి అనమాట, స్టేట్ చెప్పింది తక్కువ ఉంటుంది, సెంటర్ చెప్పిందే ప్రివేల్ అవుతుంది అనమాట. ఓకేనా, అండ్ ఒకవేళ ఏదైనా స్టేట్ లిస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లా గానీ బిల్ గానీ మనకి యాక్ట్ కావాలంటే, ఏదైనా బిల్ యాక్ట్ గా మారాలి అంటే స్టేట్ లో, ఫర్ ఎగ్జాంపుల్
స్టేట్ లో 2 హౌసెస్ ఉన్నాయి అనుకుందాం. 2 హౌసెస్ లో బిల్ పాస్ అయిన తర్వాత మనకి గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ బిల్. సో గవర్నర్ ఏం చేస్తారు, ఐదర్ హీ ఆర్ షీ విల్ గివ్ ది అసెంట్ ఆర్ రీకన్సిడరేషన్ కోసం పంపిస్తారు, లేకపోతే ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం ప్రెసిడెంట్ కి పంపించారు అనుకోండి. ఇలా స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్ మీద స్టేట్ లా ఫ్రేమ్ చేసిన తర్వాత గవర్నర్ ప్రెసిడెంట్ యొక్క కన్సిడరేషన్ కి పంపించినప్పుడు ఒకవేళ ప్రెసిడెంట్ కనుక దాని మీద అసెంట్ ఇస్తే, అంటే సిగ్నేచర్ పెడితే, అసెంట్ అనేది ఇస్తే, ఆ పర్టికులర్ సమయంలో సెంటర్ కి స్టేట్ కి ఎలాంటి కాన్ఫ్లిక్ట్ అరైజ్ అయినా స్టేట్ లిస్టే ప్రివేల్, స్టేట్ చేసిన చట్టమే ప్రివేల్ అవుతుంది. హవెవర్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా కొన్నిసార్లు సెంటర్ అలా కాదు మేము చెప్పిందే న్యాయం పెద్దది అని అన్నప్పుడు మళ్ళీ సెంటర్ లిస్టే ప్రివేల్ అవుతుంది అనమాట. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ప్రతి దాన్ని మీరు చూసుకుంటే ప్రతి దగ్గర మనము యూనిటరీ బయాస్ అంటే యూనియన్ కి ఎక్కువగా పవర్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఐ హోప్ మీకు ఈ పర్టికులర్ లిస్ట్లు అనేవి ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి, సెంట్రల్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్, రెసిడ్యూరీ పవర్స్ ఇవన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నా. నెక్స్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు రీడ్ ఇస్ పార్లమెంటరీ లెజిస్లేచర్ ఇన్ ద స్టేట్ ఫీల్డ్. పార్లమెంటరీ లెజిస్లేషన్ ఇన్ ద స్టేట్ ఫీల్డ్. సో ఫస్ట్ థింగ్ మనం టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ గురించి చదివాము. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి లెజిస్లేటివ్ పవర్స్ బిట్వీన్ పార్లమెంట్ అండ్ ది స్టేట్ అనేసి, స్టేట్ అసెంబ్లీ అనేసి చూసాము. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది ఏంటంటే అండర్ ద లెజిస్లేటివ్ రిలేషన్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్ దట్ వీఆర్ గోయింగ్ టు రీడ్ ఇస్ పార్లమెంటరీ లెజిస్లేషన్ ఇన్ ద స్టేట్ ఫీల్డ్. ఓకే, పార్లమెంటరీ స్టేట్ ఫీల్డ్ లో ఎలాంటి చట్టాలు చేయొచ్చు. సో ద అబౌవ్ స్కీమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ పవర్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ ఈస్ టు బి మెయింటైన్డ్ ఇన్ ద నార్మల్ టైమ్స్. నార్మల్ గా ఏమవుతుంది, నార్మల్ గా పార్లమెంట్ చట్టాల మీద చేసుకుంటుంది, సెంట్రల్ లిస్ట్ మీద ఏదైతే ఉంటుందో దాని మీద చేసుకుంటుంది, స్టేట్ అనేది స్టేట్ లిస్ట్ లో ఉన్న దాని మీద చేసుకుంటుంది. హవెవర్ కొన్ని ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ లో స్టేట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద పార్లమెంట్ లెజిస్లేషన్ అనేది చేస్తుంది అనమాట. ఎలాంటి సిచ్యువేషన్ ఆర్ అబ్నార్మల్ టైమ్స్ లో ఇలాంటివి చేయొచ్చు అంటే మనకి ఒక 5 ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి వెన్ రాజ్యసభ passes the resolution. When Rajya Sabha passes the resolution, it can be made anamata. So second thing వచ్చేసి during the national emergency సమయంలో, ఎమర్జెన్సీస్ గురించి మీకు లాస్ట్ క్లాస్ లోనే వివరంగా చెప్పాను, లాస్ట్ 2 క్లాసెస్ లో. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ వెన్ స్టేట్స్ మేక్ అ రిక్వెస్ట్. ఒక 2 or 3 స్టేట్స్ ఏం చేస్తాయి, దే ఆర్ మేకింగ్ అ రిక్వెస్ట్ టు ద సెంటర్, దే కెన్ ఫ్రేమ్ ద లాస్ విచ్ ఆర్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద స్టేట్ లిస్ట్. నెక్స్ట్ వచ్చేసి టు ఇంప్లిమెంట్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మనకి అంటే ఎవరికి, పార్లమెంట్ కి హక్కు ఉంటుంది స్టేట్ లిస్ట్ మీద. ఇంకొకటి ఏంటంటే డ్యూరింగ్ ప్రెసిడెంట్ రూల్. సో ఈ 5 ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ లో మనకి పార్లమెంట్ కి లెజిస్లేషన్ చేసే హక్కు ఉంటుంది స్టేట్ ఫీల్డ్ లో. ఓకేనా? ఐ హోప్ ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ కి వెళ్దాం, తర్వాత ఇండివిజువల్ గా రాజ్యసభ రెజల్యూషన్ గురించి అండ్ స్టేట్ మేకింగ్ రిక్వెస్ట్ ఇవన్నీ మనం ఇండివిజువల్ గా మళ్ళీ డిస్కస్ చేసుకుందాం డీటెయిల్ గా. ఓకేనా? ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో లెట్స్ సాల్వ్ ద ఫస్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? స్టేట్ లిస్ట్ లో ఏది ఇంక్లూడ్ అయ్యలేదు రాజ్యాంగంలో? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, పోలీస్, లా అండ్ ఆర్డర్, ప్రిజన్. సో ఈ 4 ఆప్షన్స్ లో ఏది స్టేట్ లిస్ట్ లో ఇంక్లూడ్ అయ్యలేదో ట్రై చేయండి. సో నేను మీకు ఇది డీటెయిల్ గా చెప్పాను, ఎలా గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్పాను. సో మీరు ఇది కరెక్ట్ పెడతారని అనుకుంటున్నా. సో ఐ హోప్ సో ఐ హావ్ ట్రైడ్ ఇట్. ద రైట్ ఆన్సర్ ఇస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనమాట. సో ఈ పర్టికులర్ థింగ్ ఎక్కడ ఇంక్లూడ్ అయి ఉంటుందని చెప్పాను, కాన్కరెంట్ లిస్ట్ లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. వెరాస్ ఈ 3 ఒకసారి గుర్తుపెట్టుకోమన్నాను, పోలీస్, ప్రిజన్స్, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ మనకి స్టేట్ లిస్ట్ లోనే ఉంటాయని చెప్పాను. దీంతో పాటు ఇంకేముంటాయని చెప్పాను, హెల్త్, శానిటేషన్, ఇవి 2 ఒకసారి గుర్తుపెట్టుకోమన్నాను. ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన గ్యాంబ్లింగ్ కానీ, ఓకే, థియేటర్స్ కి సంబంధించినవి అవన్నీ కూడా స్టేట్ లిస్ట్ లో ఉంటాయి. కాన్కరెంట్ లిస్ట్ లో మనకి ఫ్యామిలీ ప్లానింగ్, పాపులేషన్ కంట్రోల్ అండ్ డివోర్స్ కి సంబంధించి ఫ్యామిలీ, మ్యారేజ్, పాపులేషన్ కంట్రోల్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సివిల్ ప్రొసీజర్ ఇవన్నీ మనకి కాన్కరెంట్ లిస్ట్ లో ఉంటాయి. ఓకే, అర్థమైంది కదా? సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. With reference to the Constitution of India, which one of the following pairs is not correctly matched? Okay, match కాని పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఫారెస్ట్, కాన్కరెంట్ లిస్ట్, స్టాక్ ఎక్స్చేంజెస్, కాన్కరెంట్ లిస్ట్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్, యూనియన్ లిస్ట్, పబ్లిక్ హెల్త్, స్టేట్ లిస్ట్,
సో ఇక్కడ మీకు ఒక్క ఆప్షన్ గురించి తెలియకపోయినా, అంటే మిగతా 3 ఆప్షన్స్ గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఏ ఆప్షన్స్ గురించి చెప్పానో నేను చెప్పాను. హవెవర్ ఒక ఆప్షన్ ఏదైతే చెప్పలేదో అదే రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నారు కాబట్టి, సో మీకున్న నాలెడ్జ్ తో కూడా మీరు ఎలిమినేషన్ ద్వారా దీన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఒకసారి పాజ్ చేసి ట్రై చేయండి. సో ఐఎమ్ హోపింగ్ దట్ యూ హ్యావ్ ట్రైడ్ ఇట్. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. సో ఫారెస్ట్ గురించి చెప్పాను. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ అండ్ యానిమల్స్ కి సంబంధించిన ప్రొటెక్షన్ అనేది కాన్కరెంట్ లిస్ట్ లోకి షిఫ్ట్ చేయడం జరిగిందని చెప్పాను. అవునా? సో బ్యాంకింగ్ కి సంబంధించి యూనియన్ లిస్ట్ లో ఉంటుందని చెప్పాను. పబ్లిక్ హెల్త్, శానిటేషన్ గురించి స్టేట్ లిస్ట్ లో ఉంటుందని చెప్పాను. మరి స్టాక్ ఎక్స్చేంజెస్ అనేది మనకి ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు. సో ఇక్కడ మీకు వచ్చేసింది కాబట్టి ఒక టాపిక్ గుర్తుపెట్టుకోవాల్సి ఇక్కడే యూనియన్ లిస్ట్ లో వస్తుంది అనమాట స్టాక్ ఎక్స్చేంజెస్ అనేది. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్ కాబట్టి బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకేనా? గుర్తుండిపోతుంది కదా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. So next question, which of the following are the matters covered under the list 1 of the 7th schedule of the Constitution of India? So 7th schedule లో మనకి ఇచ్చిన వాటిల్లో ఏదేది ఇంక్లూడ్ అయి ఉంటుంది అని అడుగుతున్నారు. ఓకేనా? సో మీకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తో యూ కెన్ సాల్వ్ దిస్ క్వశ్చన్స్ డెఫినెట్లీ. ఫారెన్ లోన్స్, అటామిక్ ఎనర్జీ, ఇన్సూరెన్స్, పబ్లిక్ హెల్త్. సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. 1 2 3 4 1 2 3 1 4 2 3 4. సో ట్రై చేయండి ఒకసారి పాజ్ చేసుకొని. సో ద రైట్ ఆన్సర్ చెప్పే ముందు నేనైతే ఎలా సాల్వ్ చేస్తానో చెప్తాను. సో మనం ఇప్పుడైతే డిస్కస్ చేసుకున్న దాని నుంచి మనం ఈ పర్టికులర్ క్వశ్చన్ ని సాల్వ్ చేయొచ్చు. సో మ్యామ్ ఏమేమి చెప్పారని అనుకుంటాను. ఫారెన్ అఫైర్స్ కి సంబంధించినవి, ఫారిన్ అఫైర్స్ కి సంబంధించిన అన్ని యూనియన్ లిస్ట్ లో ఉంటాయని చెప్పారు. అవునా? సో 1 ఉన్నాయని కరెక్ట్ అవుతాయి. సో మనకి 2 3 4 ఎలిమినేట్ అయిపోతుందని అనేసుకుంటారు. అవునా? సో నెక్స్ట్ అటామిక్ ఎనర్జీ అగైన్ యూనియన్ లిస్ట్ అని చెప్పారు. అవునా? సో 2 ఉండాలి. 1 4 ఒకటే ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేసాము. ఓకే. నెక్స్ట్ ఇన్సూరెన్స్ గురించి తెలియదు, అంత ఐడియా లేదు, మ్యామ్ చెప్పలేదు, డైరెక్ట్ గా మెన్షన్ చేయలేదు. సరే. నెక్స్ట్ పబ్లిక్ హెల్త్ శానిటేషన్ అనేది స్టేట్ లిస్ట్ లో వచ్చిందని మనకి మ్యామ్ డెఫినెట్ గా చెప్పింది, గుర్తుంది మనకి. సో మనకి 4th ఆప్షన్ ఎలిమినేట్ చేసేసుకుంటే ఎలిమినేట్ అయిపోతుంది. డైరెక్ట్ మీకు మిగతా 3 తెలియకపోయినా పబ్లిక్ హెల్త్ స్టేట్ లిస్ట్ లోకి వస్తుందని తెలిస్తే ఏని ఎలిమినేట్ చేయొచ్చు, సిని ఎలిమినేట్ చేయొచ్చు, డిని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో అప్పుడు మిగిలింది ఏంటమ్మా? 1 2 3 ఇస్ ది రైట్ ఆన్సర్. అవునా? సో ద డైరెక్ట్ ఆన్సర్ వచ్చింది కదా. ఇప్పుడు మీరేం చేయాలి? ఇన్సూరెన్స్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది చూడాలి. సో ఇన్సూరెన్స్ అనేది మనకి ఇక్కడ ఏమొచ్చింది? థర్డ్ ఆప్షన్ అనేది రైట్ కదా, అంటే యూనియన్ లిస్ట్ లో వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇన్సూరెన్స్ అనేది యూనియన్ లిస్ట్ లో వస్తుంది. స్టాక్ ఎక్స్చేంజ్ అవన్నీ కూడా మనకి యూనియన్ లిస్ట్ లో వస్తాయని మనం ఎక్స్ట్రా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఇన్ ఇండియా ఆర్ డిపెండెంట్ అపాన్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, కన్వెన్షన్స్ అండ్ ప్రాక్టీసెస్, judicial interpretations, mechanisms for dialogue. Select the correct answer using the codes given below. 1 and 2, 1 2 and 3, 2 3 and 4, all the 4. ఒకసారి ట్రై చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఇస్ ఆల్ ది 4 అన్నమాట. ఓకే. ఇక్కడ మనకు తెలిసింది ఒకటి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ లోనే మనకి సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ గురించి మేడం మనకి డిస్కస్ చేశారు. పార్ట్ 11 పార్ట్ 12 లో మనకు ఉంటుంది. ఈ సో అండ్ సో ఆర్టికల్స్ ఉంటాయి. సో కాన్స్టిట్యూషన్ లో డెఫినెట్ గా మెన్షన్ చేసింది. సో 1 లేని ఆప్షన్ ఏంటి? సి. సో సి డైరెక్ట్ గా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేముంది? నెక్స్ట్ వచ్చేసి 1 and 2, 1 2 and 3, ఆల్ ది 4 ఉంది. సో మిగతా కొంచెం బ్రాడ్ గా ఆలోచిద్దాం వస్తుందేమో ఆన్సర్ అని. కన్వెన్షన్స్ అండ్ ప్రాక్టీసెస్ ద్వారా కూడా మనకి కొన్నిసార్లు సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏముంది? జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్. కొన్నిసార్లు జ్యుడిషియరీ ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్స్, కన్వెన్షన్స్ అండ్ ప్రాక్టీసెస్ ఉంటుందో లేదో తెలియదు కానీ జ్యుడిషియరీ ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్స్ మీద కూడా సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ డెఫినెట్ గా డిపెండ్ అయి ఉంటాయి. అవునా? సో జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ అయ్యే స్కోప్ ఎక్కువగా ఉంది. ఓకే. సో మనకి థర్డ్ అన్న ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు. సో ఏని ఎలిమినేట్ చేద్దాము. సో మనము 50-50కి వచ్చేసాం, డిరైవ్ అయ్యాం. సో ఆప్షన్ బి అన్న కావాలి, డి అన్న కావాలి. సో ఆప్షన్ బి లో 1 2 3 ఉంది, ఆప్షన్ డి లో ఆల్ ది 4 ఉంది, అంటే 4th ఆప్షన్ అనేది ఎక్స్ట్రా ఉంది. సో మెకానిజమ్స్ ఆఫ్ డైలాగ్ అనేది మీకు అనిపిస్తే పెట్టేస్తారు, లేకపోతే బి పెడతారు. అట్లీస్ట్ 50-50కి డిరైవ్ అవుతారు మీరు. అవునా? సో 50% కరెక్ట్ అవ్వచ్చు, 50% రాంగ్ అవ్వచ్చు. సో ఇలానే మనం సాల్వ్ చేయాలి. సో మనము ఎగ్జామ్కి వెళ్ళి క్వాలిఫై అయిన ప్రతి మనిషికి 100% నాలెడ్జ్ ఉంటుందా అంటే కాదు. సో వాళ్ళకి ఏంటంటే
ఉన్న నాలెడ్జ్ ని, ఉన్న లిమిటెడ్ నాలెడ్జ్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనే ఐడియా వాళ్ళకు ఉంది. ఎందుకుంది? PYQs ని సాల్వ్ చేశారు. దే హ్యావ్ సాల్వ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. దే హ్యావ్ రెడ్ ద స్టాటిక్ బుక్స్ విత్ కీన్ ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్ తో స్టాటిక్ బుక్స్ ని కవర్ చేశారు. ఒకవేళ స్టాటిక్ బుక్స్ కాకపోయినా వాళ్ళు విన్న లెసన్స్, క్లాసెస్ ఏవైతే ఉంటాయో చాలా కాన్సన్ట్రేషన్ తో విన్నారు, విని రివైజ్ చేసుకున్నారు, కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు, న్యూస్ పేపర్స్ చదువుతున్నారు. ఉన్న లిమిటెడ్ నాలెడ్జ్, ఎక్కువ బుక్స్ చదవకుండా ఉన్న బుక్స్ ని రివైజ్ చేస్తూ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడం వల్ల వచ్చిన చిన్న టెక్నిక్స్ అనేవి వాళ్ళకి అర్థమవుతున్నాయి. అందుకే వాళ్ళకి క్వాలిఫై అవుతున్నారు. క్వాలిఫై కాని వాడికి, క్వాలిఫై అయిన వాడికి తేడా అది. ఓకేనా? సో ఆప్షన్ ఇక్కడ ఏంటంటే ఆల్ ద 4 అనమాట. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు మీ పని ఏంటి? సో ఈ పర్టికులర్ థింగ్ ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టైం దీంట్లో నుంచి డిరైవ్ అయ్యి ఇంకో క్వశ్చన్ అడగొచ్చు. సో అప్పుడు మీకు ఇక్కడ ఆల్రెడీ మీరు ఒకసారి చూసారు కాబట్టి దీన్ని మీరు మైండ్ లో ఫిక్స్ చేసేసుకోవాలి. ఓకేనా? So given below are two statements, one labeled as assertion and other labeled as reason. Select the correct answer from the codes given below. So assertion ఏమి ఇచ్చాడు? Federalism is not dead in India. Reasoning ఏమి ఇచ్చారు? New regions are constantly demanding statehood. So both A and R are true, but R is not the correct explanation of A. Both A and R are true, but R is not the correct explanation. So first దాంట్లో correct explanation, ఇక్కడ ఏమో not. ఇక్కడ A is true, R is false. R is true, but A is false. So ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. So the right answer for this question is, క్వశ్చన్ లో ఉన్న రైట్ ఆన్సర్ చెప్పే ముందు నేనైతే ఎలా సాల్వ్ చేస్తానో చెప్తాను. ఓకే? సో ఇక్కడ అసర్షన్ ఏమి ఇచ్చారమ్మా? ఫెడరలిజం ఇస్ నాట్ డెడ్ ఇన్ ఇండియా. మనకు తెలుసు ఫెడరలిజం ఇస్ నాట్ డెడ్ ఇన్ ఇండియా. మన కాన్స్టిట్యూషన్ లో చెప్పినట్టే జరుగుతుంది. సో అట్లీస్ట్ కొద్దిపాటి ఫెడరలిజం ఉంటుంది. ఇట్ ఇస్ నాట్ కంప్లీట్లీ డెడ్. కంప్లీట్లీ డెడ్ అని ఇచ్చాడు అనుకోండి, అది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అవుతుంది. అండ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నడవకపోతే డెఫినెట్ గా మన డెమోక్రటిక్ కంట్రీ అయ్యి ఉండదు మనది. అవునా? సో అందుకే డెఫినెట్ గా అసర్షన్ అనేది కరెక్ట్. ఇట్ ఇస్ నాట్ డెడ్ ఇన్ ఇండియా. సో కామన్ సెన్స్. నెక్స్ట్, న్యూ రీజియన్స్ ఆర్ కాన్స్టాంట్లీ డిమాండింగ్ స్టేట్హుడ్. సో జస్ట్ ఇప్పుడు దీనికి ఇది రీజనా కాదా అని ఆలోచించే ముందు ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కరెక్టా రాంగా అని చెప్పేసి ఆలోచించండి ఫస్ట్. అప్పుడు 2 ఆప్షన్స్ ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో న్యూ రీజియన్స్ ఆర్ కాన్స్టాంట్లీ డిమాండింగ్ స్టేట్హుడ్. మీరు న్యూస్ పేపర్స్ తరచూ చదువుతూ ఉంటే చాలా స్టేట్స్ ని చూసాము, చాలా ఏమంటారు మనం స్టేట్స్ ని చూస్తాము వేర్ సబ్ రీజన్స్ ఏవైతే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గొడవ ఉంది. సో తెలంగాణ స్టేట్హుడ్ కోరింది. అవునా? సో ఇప్పుడు మనకి నాగాలిం, మాకు గ్రేటర్ నాగాలిం కావాలంటున్నారు. అది హవెవర్ దట్ ఈస్ నాట్ స్టేట్హుడ్, మొత్తం ఒక కంట్రీ లాంటిదే కావాలి అని కోరుతున్నారు వాళ్ళు. మనకి బోడో ల్యాండ్ ఇష్యూ ఉంది. ఓకే, ఇలా చాలా ఇష్యూస్ మనం రెగ్యులర్ గా న్యూస్ పేపర్ లో చదువుతున్నాం. సో అట్లీస్ట్, సో ఇక్కడ మనకి అట్లీస్ట్ వన్ రీజన్ ఇఫ్ ఇట్ ఇస్ ఇఫ్ ఇట్ ఇస్ ఫైటింగ్ ఫర్ ద స్టేట్హుడ్, ఇది పర్టికులర్ గా డెఫినెట్ గా కరెక్ట్ అయిపోతుంది. ఓకే, నాట్ ఎవ్రీ వన్, అట్లీస్ట్ ఒక్క స్టేట్ లో ఉన్న ఒక్క రీజియన్, అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో విదర్భ రీజన్ కావాలి, మాకు విదర్భ సపరేట్ కావాలి అంటున్నారు. సౌరాష్ట్ర రీజన్ మాకు కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. సో ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. అట్లీస్ట్ ఒక్కటి తెలిసినా మీకు ఈ ఆన్సర్ కరెక్ట్ అయిపోతుంది కదా. రెగ్యులర్ గా న్యూస్ పేపర్ చదివితే సరిపోతుంది కదా దీనికోసం. కానీ ఇప్పుడు ఇది రైట్ స్టేట్మెంట్ అని మీకు అర్థమైంది. మీరు ఏం చేస్తారు? సిని డిని ఎలిమినేట్ చేస్తారు. సో అట్లీస్ట్ 50-50కి డిరైవ్ అయ్యారు మీరు. సో ఇప్పుడు మీ పని ఏంటి? రీజనింగ్ అనేది అసర్షన్ కి కరెక్ట్ రీజనింగ్ కాదా? సో ఫెడరలిజం ఇస్ నాట్ డెడ్ ఇన్ ఇండియా. న్యూ రీజన్స్ ఆర్ కాన్స్టాంట్లీ డిమాండింగ్ స్టేట్హుడ్. సో కాన్స్టాంట్లీ డిమాండింగ్ స్టేట్హుడ్ అయినప్పుడు ఫెడరలిజం డెడ్ కాలేదు అన్నదానికి సంబంధం లేదు మనకి ఇక్కడ. అవునా? సో మనకు ఆన్సర్ ఏంటి? ఇట్స్ నాట్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ వచ్చేసి ఫెడరలిజం బేస్డ్ క్వశ్చన్ అనమాట. సో నేను మీకు ఫెడరలిజం గురించి, పార్లమెంటరీ ఫీచర్స్ గురించి ఆల్రెడీ ప్రియాంబల్ అనే చాప్టర్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనం ఇప్పుడు టోటల్ గా డిస్కస్ చేయము. దిస్ ఇస్ ఓన్లీ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్ అంతే. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ ఫీచర్ ఆఫ్ ది ఇండియన్ ఫెడరలిజం? సో దెర్ ఈస్ అన్ ఇండిపెండెంట్ జుడిషియరీ ఇన్ ఇండియా. So powers have been clearly divided between the center and the states. So the federating units have been given unequal representation in the Rajya Sabha. So it is a result of an agreement among the federating states. So ఒకసారి ట్రై చేయండి. సో ఐ హోప్ మీరు కరెక్ట్ గా ట్రై చేశారని అనుకుంటున్నాను. ఈ పర్టికులర్ క్వశ్చన్ వచ్చేసి మీకు హోంవర్క్ ఇస్తున్నాను. మీకు వచ్చిన ఆన్సర్ ఏంటి, దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటని మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా?
విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ లైస్ ఇన్ ద కాన్కరెంట్ లిస్ట్. కాన్కరెంట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి? అగ్రికల్చరా, ఎడ్యుకేషనా, పోలీసా, డిఫెన్సా? సో నేను మీకు ఒక హింట్ ఇస్తాను. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 5 లిస్ట్ అనేవి యాడ్ అయ్యాయని చెప్పాను. ఎక్కడి నుంచి? స్టేట్ లిస్ట్ నుంచి కాన్కరెంట్ లిస్ట్ లోకి. సో ఆ 5 లిస్ట్ లో ఒకటి ఇందులో ఉంది. సో మనకు కాన్కరెంట్ లిస్ట్ ఆన్సర్ డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఎడ్యుకేషన్. సో మీరు చూసుకుంటే పోలీస్ అనేది మనకి స్టేట్ లిస్ట్ లో వస్తుంది. లా అండ్ ఆర్డర్, పోలీస్ అండ్ ప్రిజన్స్ స్టేట్ లిస్ట్ లో వస్తుంది. డిఫెన్స్ అంటే మొత్తం యూనియన్ కి అవసరమైనది కాబట్టి యూనియన్ లిస్ట్ లో వస్తుంది. ఓకే, అగ్రికల్చర్ స్టేట్ లిస్ట్ లో వస్తుంది. ఎడ్యుకేషన్ వచ్చేసి మనకి ఎక్కడ వస్తుంది? కాన్కరెంట్ లిస్ట్ లో వస్తుంది. సో ముందు ఇది స్టేట్ లిస్ట్ లో ఉండింది, తర్వాత మనం ఒక రాజ్యాంగ సవరణ ప్రకారం కాన్కరెంట్ లిస్ట్ లో యాడ్ చేయడం జరిగింది. అవునా? సో ఆప్షన్ ఇస్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మీరు ఇంకొకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఎడ్యుకేషన్ తో పాటు యూనివర్సిటీస్ కి సంబంధించి, మెడికల్ ఎడ్యుకేషన్ గురించి సంబంధించింది ఇవన్నీ మనకి కాన్కరెంట్ లిస్ట్ లోనే వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పటివరకు మనము అక్కడే ఆపాము కదా కాంటెంట్ లో. ఓకే, మనం ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. సో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, సో ఐ హ్యావ్ స్టాప్డ్ వేర్ ద పవర్స్ ఆఫ్ పార్లమెంట్ టు మేక్ ద లాస్ ఓవర్ ద లెజిస్లేషన్ ఆఫ్ ద స్టేట్ లిస్ట్. స్టేట్ లిస్ట్ మీద ఉన్న సబ్జెక్ట్, స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద పార్లమెంట్ కి లెజిస్లేషన్ చేసే అధికారం కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో ఉంటుందని చెప్పాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అందులో వెన్ రాజ్యసభ పాసెస్ ద రెజల్యూషన్. వెన్ రాజ్యసభ పాసెస్ ద రెజల్యూషన్ అంటే ఏంటి మ్యామ్ అంటే, ఎప్పుడైనా రాజ్యసభ నేషనల్ ఇంపార్టెన్స్ ఉంది, ఈ పర్టికులర్ స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్ కి నేషనల్ ఇంపార్టెన్స్ ఉంది, దానికి సంబంధించిన చట్టాన్ని పార్లమెంటే ఫ్రేమ్ చేయాలి అని చెప్పింది అనుకోండి. If it is passing a resolution that the subject that is listed in the state list, ఆ సబ్జెక్ట్ మీద పార్లమెంటే చట్టం చేయాలి అని చెప్పేసి అనింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? పార్లమెంటే చట్టం చేస్తుంది అనమాట ఆ సబ్జెక్ట్ మీద. సో ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ ఇన్ ద స్టేట్ లిస్ట్, ఆర్ ఇట్ క్యాన్ బి సంథింగ్ రిలేటెడ్ టు ద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కి సంబంధించి, ఆర్ ఎనీథింగ్. ఓకే, దెన్ ద పార్లమెంట్ విల్ బికమ్ అ కాంపిటెంట్ టు మేక్ లాస్ ఆన్ దిస్ మ్యాటర్. సచ్ ఎ రెజల్యూషన్ మస్ట్ బి సపోర్టెడ్ బై 2/3 అనమాట. 2/3 మెజారిటీతో దాన్ని సపోర్ట్ చేయాలి ఆ పర్టికులర్ రెజల్యూషన్ ని. ఓకేనా? సో ద రెజల్యూషన్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ రిమైన్ ఇన్ ద ఫోర్స్ ఫర్ 1 year. 1 సంవత్సరం వరకు ఆ రెజల్యూషన్ అనేది ఇట్ విల్ రిమైన్ ఇన్ ద ఫోర్స్. సో మరి దాన్ని రెన్యూ చేసుకోవాలంటే ఎలా చేయాలి మ్యామ్ అంటే, ఎలా చేస్తారు మ్యామ్ అంటే, ఇట్ క్యాన్ బి రెన్యూడ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎన్నిసార్లు అయినా దాన్ని రెన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, బట్ ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 1 year ఎట్ ఎ టైమ్. ఒక సంవత్సరాన్ని దాటుతూ రెన్యూ చేయాల్సిన అవసరం లేదు. సో దాన్ని సబ్సిక్వెంట్ గా రెన్యూ చేస్తూ వెళ్ళొచ్చు. ఇట్ షుడ్ బి రెన్యూడ్ 1 year ఎట్ ఎ టైమ్ అనమాట. ఓకేనా? ద లాస్ ఏవైతే చట్టాలు ఇలా చేశారో, ఈ లాస్ అనేవి ఎప్పుడు సీజ్ అవుతాయి అంటే, ఆన్ ది ఎక్స్పైరేషన్ ఆఫ్ ద 6 months ఆఫ్టర్ ద రెజల్యూషన్ హ్యాస్ బీన్ సీజ్డ్ ఇన్ ద ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1 year దాటిపోయింది, ఇంకా రెన్యూ చేయట్లేదు అనుకున్నారు అనుకోండి. సో ఇలా 1 year దాటిపోయిన తర్వాత ఇంకో 6 months ఛాన్స్ ఇస్తారు. ఈ 6 months లోపు ఈ 6 months దాటితే ఏమవుతుంది? ఈ పర్టికులర్ లా అనేది ఇట్ విల్ గెట్ సీజ్డ్. అర్థమైందా? సో ఎప్పుడైనా స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద పార్లమెంట్ చట్టాలు చేయాలి అనుకుంటే రాజ్యసభ షుడ్ పాస్ ద రెజల్యూషన్. ఇట్ షుడ్ బి సపోర్టెడ్ బై 2/3 మెజారిటీ. సో దీన్ని రెన్యూ చేయాలి అంటే 1 year కి ఒకసారి రెన్యూ చేయాలి. హవెవర్ ఈ రెన్యూ చేయకుండా ఉంటే 1 year దాటింది అనుకోండి, రెన్యూ చేయకుండా, ఈ 1 year ప్లస్ 6 months ఎక్స్ట్రా టైం ఇస్తారు. ఈ 6 months లోపు అది రెన్యూ కాకపోతే 6 months తర్వాత దాన్ని సీజ్ చేసేస్తారు అనమాట ఆ చట్టాన్ని. ఓకేనా? అర్థమైందనే అనుకుంటున్నా ఈ ఫస్ట్ పర్టికులర్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ. ఇంకే టైంలో పార్లమెంట్ కి చట్టాలు చేసే అధికారం ఉంటుంది అంటే స్టేట్ లిస్ట్ మీద? నేషనల్ ఎమర్జెన్సీ టైంలో. ఇది మీకు డీటెయిల్డ్ గా లాస్ట్ క్లాసెస్ లోనే చెప్పాను. సో డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ ద పార్లమెంట్ అక్వైర్స్ ద పవర్ టు లెజిస్లేట్ విత్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ లిస్టెడ్ ఇన్ ద స్టేట్ లిస్ట్. సో స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద పార్లమెంట్ కి చట్టాలు చేసే అధికారం ఉంటుంది నేషనల్ ఎమర్జెన్సీ టైంలో. ఓకేనా? ఇది గుర్తుంటుంది. దీని గురించి ఇంకా స్పెసిఫిక్ గా నేను డీటెయిల్ గా డిస్కస్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే మేము లాస్ట్ క్లాసెస్ లో ఆల్రెడీ డీటెయిల్ గా డిస్కస్ చేసాం దీని గురించి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, ఇఫ్ 2 or more స్టేట్స్ మేక్స్ ద రిక్వెస్ట్, ఒక 2 or 3 స్టేట్స్ కలిసి దే ఆర్ మేకింగ్ ఏ రిక్వెస్ట్ టు ద సెంటర్ దట్ మీరు మా పర్టికులర్ స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద కొన్ని చట్టాలు చేయాలి అని చెప్పేసి, ఒక 2 or 3 స్టేట్స్ అంతకన్నా ఎక్కువైనా సరే వాళ్ళందరూ కలిసి సెంటర్ ని కోరితే, పార్లమెంట్ ని కోరితే, పార్లమెంట్ కెన్ మేక్ ద లా అనమాట.
Such a law can be amended or repealed by the parliament only. ఏదైతే ఇలా చెప్పినప్పుడు పార్లమెంట్ చట్టం చేస్తుందో అదేమవుతుంది, దాన్ని అమెండ్ చేయాలంటే మళ్ళీ పార్లమెంటే చేయాలి, దాన్ని రిపీల్ చేయాలన్నా మళ్ళీ పార్లమెంటే చేయాలి. సో ఈ పర్టికులర్ 2 or 3 states, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అడిగాయి అనుకోండి సెంటర్ ని, సో వీటి మూడిటికే వర్తిస్తుంది అనమాట అలా చేసిన చట్టం. ఒకవేళ వేరే స్టేట్స్ అనేవి దీన్ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఓకేనా? So the effect of passing a resolution under the above provision is that Parliament becomes entitled to legislate with respect to the matter for which it has no power to make the law. So state list లో ఉన్న దాని మీద పార్లమెంట్ కి పవర్ లేకపోయినా స్టేట్స్ వాళ్ళ పవర్ ని సాక్రిఫైస్ చేసినప్పుడు స్టేట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద కూడా సెంటర్ చట్టాలను చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972. సో నేనే ఎగ్జామినర్ అయితే ఇలాంటి క్వశ్చన్ ని ఫ్రేమ్ చేస్తా. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 అనేది దేని ద్వారా రాజ్యాంగంలో యాడ్ అయింది? సో ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇప్పుడు కాన్కరెంట్, వైల్డ్ లైఫ్ అనేది ఇప్పుడు కాన్కరెంట్ లిస్ట్ లోనే ఉంది, కరెక్టే. కానీ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేయకముందు ఇది స్టేట్ లిస్ట్ లో ఉండింది. అంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1972 లో జరగలేదు, అప్పటికి ఇది స్టేట్ లిస్ట్ లోనే ఉంది. వైల్డ్ లైఫ్ స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్ మీద సెంటర్ ఎలా చట్టం చేసింది అని అడగొచ్చు, అవునా? సో ఎందుకు చేసింది అంటే రీజన్ ఇస్, ఎందుకంటే 2 or more స్టేట్స్ రిక్వెస్ట్ చేశాయి సెంటర్ ని, అందుకే దీని మీద చేశారు చట్టాన్ని. అండ్ దీంతో పాటు ఇంకేమేమి ఉన్నాయి అందులో అంటే ఎగ్జాంపుల్స్, ప్రైస్ కాంపిటీషన్ యాక్ట్ ని కూడా అలానే తీసుకొచ్చారు పార్లమెంట్, ప్రైస్ కాంపిటీషన్ యాక్ట్. అండ్ నెక్స్ట్ ఈజ్ వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్, వాటర్ యాక్ట్ గురించి. అండ్ అర్బన్ ల్యాండ్ సీజింగ్ యాక్ట్ గురించి, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ గురించి. అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్, ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ గురించి. సో ఇలాంటివన్నీ చట్టాలు వేటి కింద చేశారు అంటే ఇలా 2 or more స్టేట్స్ కలిసి పార్లమెంట్ అడిగినప్పుడు సో పార్లమెంట్ దీని మీద చట్టాలు చేసింది అనమాట. సో దాన్ని అమెండ్ చేయాలన్నా రిపీల్ చేయాలన్నా మళ్ళీ పార్లమెంట్ కి అధికారం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇంకొక సిచ్యువేషన్ ఏంటి, ఓకే 3 డిస్కస్ చేసాం, ఇంకో 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి వెన్ పార్లమెంట్ కెన్ యాక్చువల్లీ మేక్ ద లాస్ ఆన్ ద స్టేట్ లిస్ట్. ఇంకొకటి ఏంటంటే ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ ద ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ని ఇంప్లిమెంట్ చేయాల్సిన సమయంలో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ అనేది స్టేట్ లిస్ట్ లో ఉన్నప్పటికీ పార్లమెంట్ చట్టాలు చేస్తుంది అనమాట. ద పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ ఎనీ మ్యాటర్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ద ఇంటర్నేషనల్ ట్రీటీస్, ఏదైనా ఇంటర్నేషనల్ ట్రీటీస్ ని కానీ అగ్రిమెంట్స్ ని కానీ కన్వెన్షన్స్ ని కానీ ఇంప్లిమెంట్ చేయడానికి ఈ పార్లమెంట్ చట్టాలు చేస్తుంది, ఇన్స్పైట్ ఆఫ్ ఇట్ బీయింగ్ ఇన్ ద స్టేట్ లిస్ట్. ఓకే, సో మీరు చూసుకుంటే ఎగ్జాంపుల్స్ దీంట్లో యునైటెడ్ నేషన్స్ యాక్ట్, ఇమ్యూనిటీస్ యాక్ట్ అంటాము. సో యునైటెడ్ నేషన్ ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ యాక్ట్ ఆఫ్ 1947 ఇలానే తీసుకొచ్చారు. జెనీవా కన్వెన్షన్ ఆఫ్ 1960 అండ్ యాంటీ హైజాకింగ్ యాక్ట్, యాంటీ హైజాకింగ్ యాక్ట్ 1982లో. సో ట్రిప్స్ అగ్రిమెంట్ ని ఫాలో అవుతూ తీసుకొచ్చిన లాస్. ఇవన్నీ మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ని యాక్సెప్ట్ చేయాలి కాబట్టి తీసుకొచ్చినాయి అనమాట. సో ఇవి కాకుండా ఇంకేం సిచ్యువేషన్ ఉంటుంది మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం. సో 5th థింగ్ ఇస్ డ్యూరింగ్ ద ప్రెసిడెంట్ రూల్. ప్రెసిడెంట్ రూల్ ఉన్న సమయంలో కూడా సో స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద సెంటరే చట్టాలు చేస్తుంది, దట్ మీన్స్ పార్లమెంట్ చట్టాలు చేస్తుంది. సో దీని గురించి కూడా నేను మీకు క్లాస్ లో చెప్పాను. సో ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ టైంలో, ఇంకొకటి ప్రెసిడెంట్ రూల్ టైంలో, when 2 or more states make the request or when in order to accept the international agreements, and the other thing is ఈ 4 కాకుండా when రాజ్యసభ passes the resolution. ఈ 5 ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ లో స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద యూనియన్ అనేది పార్లమెంట్ చట్టాలను చేస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, సో ఇవే కాకుండా కొన్ని సిచ్యువేషన్స్ లో పార్లమెంట్ కి కాన్స్టిట్యూషన్ పవర్ ఇస్తుంది అనమాట స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద చట్టాలను చేయడానికి. సో దాన్ని మనము 4th సబ్ హెడింగ్ కింద చదువుతాము. లెజిస్లేటివ్ రిలేషన్స్ లో 4th సబ్ హెడింగ్ వచ్చేసి సెంటర్స్ కంట్రోల్ ఓవర్ ద స్టేట్ లిస్ట్, సెంటర్స్ కంట్రోల్ ఓవర్ ది స్టేట్ లిస్ట్ అంటాము. So beside the parliament power to legislate directly under the state subjects under the exceptional circumstances గురించి ఇంతకు ముందు చూసాము. దీంతో పాటు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే ఇట్ హాస్ ఎంపవరింగ్ ద సెంటర్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ద స్టేట్ లెజిస్లేటివ్ మ్యాటర్స్ ఇన్ సమ్ ఆఫ్ ది కండిషన్స్. కొన్ని కండిషన్స్ లో సెంటర్స్ స్టేట్ లెజిస్లేషన్ మీద కంట్రోల్ ని చూపించవచ్చు అనమాట. ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ అంటే ఇఫ్ గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆ పర్టికులర్ స్టేట్ కి, ఆ గవర్నర్ ఇఫ్ హీ ఆర్ షీ ఈస్ రిజర్వింగ్ అ బిల్
నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక బిల్ యాక్ట్ గా మారాలి అంటే 2 houses లో పాస్ అవ్వాలి, దాని తర్వాత గవర్నర్ దగ్గరికి అసెంట్ కోసం వెళ్ళాలి. సో అసెంట్ కి వెళ్ళినప్పుడు ఇఫ్ ఈస్ రిజర్వింగ్ దట్ పర్టికులర్ బిల్, ఏదైతే బిల్ ఈ 2 houses పాస్ చేశాయో గవర్నర్ దగ్గరికి, ఆ పర్టికులర్ బిల్ ని ఇఫ్ ఈస్ రిజర్వింగ్, హీ ఆర్ షీ అంటే ఇక్కడ గవర్నర్ ఎవరైతే ఉన్నారో, if he or she is reserving a bill that is passed by the state legislature for the consideration of the president, ఈ రిజర్వింగ్ ఎందుకు, ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం పంపించినప్పుడు ఏమవుతుంది అంటే, ఇట్ మస్ట్ బి నోటెడ్ దట్ హియర్ దట్ ద ప్రెసిడెంట్ ఎంజాయ్ ది అబ్సల్యూట్ వీటో ఓవర్ సచ్ బిల్స్. ప్రెసిడెంట్ కి దీని మీద అబ్సల్యూట్ వీటో అనేది ఉంటుంది అనమాట. సో వీటో పవర్స్ గురించి మనము ప్రెసిడెంట్ గురించి, గవర్నర్ గురించి డిస్కస్ చేసే టైంలో చెప్తాను. ఓకే, ఇప్పుడు మాత్రం మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఇలా రిజర్వ్ చేసిన బిల్ మీద ఎక్కువగా అధికారం ప్రెసిడెంట్ కు ఉంటుంది, అవునా? సో ఇంకొకటి ఏంటి, ఇంకేముంటుంది సెంటర్ కి కంట్రోల్ ఓవర్ స్టేట్స్ లెజిస్లేచర్ అంటే, సో ఇఫ్ అ స్టేట్ బిల్ ఇంపోజింగ్ రెస్ట్రిక్షన్ ఆన్ ద ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, ఒకవేళ స్టేట్ బిల్ అనేది ట్రేడ్ మీద, కామర్స్ మీద, ఇంటర్ స్టేట్స్ కి మధ్యలో జరిగిన ఇంటర్ కోర్స్ అవి అలాంటి యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, ట్రేడ్ అండ్ కామర్స్ ఇంటర్ కోర్స్ కి సంబంధించినవి, సో ఒకవేళ స్టేట్ బిల్స్ ద్వారా అది లైక్ రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసింది అనుకోండి, సో ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ విత్ ఇన్ ద స్టేట్ ఆల్సో, విత్ ఇన్ ద స్టేట్ అయినా, ఇఫ్ ఇట్ ఈస్ ఇంపోజింగ్ ఎనీ ట్రేడ్ ఆర్ కామర్స్ ఎనీ రెస్ట్రిక్షన్ ఆన్ దిస్ restriction on the state or between the states, so it ఆ టైంలో ఏం చేయొచ్చు అంటే, స్టేట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్ ఓన్లీ విత్ ద ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఇలాంటివి చేయాలి అంటే ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అవసరం. ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అనేవి ఇంపోజ్ చేయాలి. సో దీన్ని మనం ఏ ఆర్టికల్ కింద చెప్పుకుంటామంటే, ఆర్టికల్ నంబర్ 304, ఆర్టికల్ నంబర్ 304 లో మెన్షన్ చేసి ఉంటుంది. సో గవర్నర్ రిజర్వింగ్ ద బిల్స్ వచ్చేసి మనకి ఆర్టికల్ 200 అండ్ ఆర్టికల్ 201 గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 200 అండ్ 201 ప్రకారం గవర్నర్ విల్ యాక్చువల్లీ రిజర్వ్ ద బిల్స్ అండ్ ఇట్ విల్ బి సెండెడ్ ఫర్ ది ప్రెసిడెంట్ ఫర్ ది ప్రెసిడెంట్స్ కన్సిడరేషన్. అది ఆర్టికల్ 200 అండ్ 201. ఇక్కడేమో ఆర్టికల్ 304. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి, సెంటర్ కెన్ డైరెక్ట్ ద స్టేట్ టు రిజర్వ్ మనీ బిల్స్ అండ్ అదర్ ఫినాన్షియల్ బిల్స్ పాస్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ ఫర్ ది ప్రెసిడెంట్ కన్సిడరేషన్ డ్యూరింగ్ ద ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఆర్టికల్ 360 గుర్తు రావాలి. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ టైంలో సెంటర్ ఏం చెప్తుంది అంటే, స్టేట్ పాస్ చేసిన మనీ బిల్స్ కానీ, ఫినాన్స్ బిల్స్ కానీ ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కి పంపించాలి అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వచ్చు అనమాట ఫినాన్షియల్ ఎమర్జెన్సీ టైంలో. సో ఈ 3 పర్టికులర్ సిచ్యువేషన్. ఇవే కాకుండా ఇంకేమున్నాయి మ్యామ్ అంటే, ఇంకే టైంలో సెంటర్ కి కంట్రోల్ ఉంటుంది ఓవర్ ద స్టేట్ లెజిస్లేచర్ అంటే, సో ద గవర్నర్ ఎవరైతే ఉన్నారో, గవర్నర్ కెనాట్ మేక్ ది ఆర్డినెన్స్ వితౌట్ ద ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఇన్ సర్టెన్ కేసెస్. ఆర్టికల్ 213 ప్రకారం ఏంటంటే, సో గవర్నర్ కి అండ్ మనకి ప్రెసిడెంట్ కి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్ ఉంటాయి అనమాట. ఆర్టికల్ 123 ప్రకారం ప్రెసిడెంట్ కి పవర్ ఉంటుంది, గవర్నర్ కి ఏమో ఆర్టికల్ 213 ప్రకారం. ఓకే, సో ఈ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అంటే ఏంటి అంటే, ఒకవేళ పార్లమెంట్ అనేది సెషన్ లో లేనప్పుడు, ఏదైనా సిచ్యువేషన్, ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ అరైజ్ అయినప్పుడు, సో ఏదైనా సబ్జెక్ట్ మీద పార్లమెంట్ చేసే పనులు గవర్నర్ ఆర్ ప్రెసిడెంట్ చేయొచ్చు అనమాట. ఏదైనా చట్టాన్ని ఫర్ టెంపరరీ పర్పస్ దాన్ని ఏం చేయొచ్చు, పాస్ చేయొచ్చు. టెంపరరీ పర్పస్ లో లాని వితౌట్ టేకింగ్ ద కన్సిడరేషన్ ద పార్లమెంట్ ఇట్ కెన్ పాస్. ఓకే, గవర్నర్ ఆర్ ప్రెసిడెంట్ కెన్ పాస్. సో దాన్ని మనం ఆర్డినెన్సెస్ అంటాం. సో ఆర్డినెన్సెస్ గురించి నేను మళ్ళీ మనం ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ డిస్కస్ చేసే టైంలో చెప్తాను. సో ఇక్కడ జస్ట్ గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ ద టెంపరరీ లాస్ అని గుర్తుపెట్టుకోండి. ఆర్డినెన్సెస్ అనేవి ఎవరు పాస్ చేస్తారంటే ప్రెసిడెంట్ అండ్ గవర్నర్. గవర్నర్ ఏమో స్టేట్ లో, ప్రెసిడెంట్ ఏమో సెంటర్ లో. సో ఒకవేళ కొన్ని సర్టన్ సర్కమ్స్టాన్సెస్ లో ఈ గవర్నర్ కి ఉండే ఆర్డినెన్స్ పవర్ ఏదైతే ఉందో, ఆర్డినెన్సెస్ ఇష్యూ చేయాలి అంటే డెఫినెట్ గా ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి కొన్ని సిచ్యువేషన్స్ లో, అకార్డింగ్ టు ఆర్టికల్ 213. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలా మనకి సెంటర్ యొక్క కంట్రోల్ ఉంటుంది స్టేట్ లెజిస్లేచర్ మీద. Okay, from the information that has provided till now by me, it is clear that the constitution has assigned the position of superiority to the center. Center ki ఎక్కువగా పవర్ ఇచ్చిందని మనకి ఈజీగా అర్థమైపోతుంది ప్రతి మ్యాటర్ లో. ఓకే, లెజిస్లేటివ్ స్పియర్ లో మనకి సెంటర్ కి ఎక్కువగా పవర్ ఉందని గుర్తుపెట్టుకోండి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్, ఈ కాంటెక్స్ట్ లో మనం ఒక కమిటీ చెప్పిన ఒక వర్డ్స్ ని మనము గుర్తు చేసుకోవాల్సిన సమయం. ఒకటి వచ్చేసి సర్కారీయ కమిషన్, ఒక కమిటీ ఉంటుంది అనమాట. సో మనకి సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ అనగానే మనకి 2 కమిటీస్ గుర్తు రావాలి. ఒకటి సర్కారీయ కమిషన్, ఇంకొకటి పుంచి కమిషన్ అనమాట. ఓకే, సో సర్కారీయ కమిషన్ అండ్ పుంచి కమిషన్ ఆర్ రిలేటెడ్ టు వాట్ అని చెప్పేసి ఆప్షన్స్ ఇస్తే మీరు ఏమని టిక్ చేయాలి, సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ అని. సో సర్కారీయ కమిషన్ ఏం చెప్తుంది అంటే, సో అకార్డింగ్ టు సర్కారీయ కమిషన్, ద రూల్ ఆఫ్ ఫెడరల్ సుప్రీమసీ, the rule of federal supremacy is a technique
is a technique to avoid absurdity, resolve conflict. స్లోగా అనిపిస్తే ప్లేబ్యాక్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోండి. resolve conflict and ensure harmony between union and state laws. ఇలా చెప్పింది అనమాట. సో సర్కారీ కమిషన్ కి ఈ ఫెడరల్ ఫీచర్స్ నచ్చుతాయి కానీ ఫెడరల్ సుప్రీమసీ అంటే యూనియన్ బయాస్ ఏదైతే ఉందో అది మంచిదే. ఎందుకంటే అబ్సర్డిటీని లేకపోతే కాన్ఫ్లిక్ట్స్ అరైజ్ కాకుండా ఉండాలి అంటే ఇలాంటి ఫెడరల్ సుప్రీమసీ అనేది చాలా అవసరం అని సర్కారీ కమిషన్ కూడా దీన్ని జస్టిఫై చేయడం జరిగిందనమాట. సో జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సర్కారీ కమిషన్ అండ్ పుంచి కమిషన్ ఏదైతే ఉన్నాయో సో ఇవి రెండు మనకు సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్ కి సంబంధించినవి అని గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ లెజిస్లేటివ్ రిలేషన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్. సో మనం నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, ఫినాన్షియల్ రిలేషన్స్ అనేవి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం మళ్ళీ. So question is, Sarkariya Commission was set up to review the relationship between the President and the Prime Minister, the relation between the legislative and the executive, the relationship between the executive and the judiciary, the relations between the union and the state. So try cheyandi 4 options lo edi right answer. So the right answer for this particular question is the relation between the union and the state. Ippade cheppanu center and state relations gurinchi cheppede Sarkariya Commission and Punchi Commission ani. So answer is D. So let's solve next question. Which of the following statements regarding the residuary powers in the Constitution of India are correct? Residuary powers have been given to the Union Parliament. In the matter of residuary powers, the Constitution of India follows the Constitution of Australia. The final authority to decide whether a particular matter falls under the residuary power or not is the Parliament. Government of India Act 1935 placed residuary powers in the hands of Governor General. So దీని గురించి కూడా నేను డీటెయిల్ గా చెప్పాను. సో ఐ హోప్ మీరు కరెక్ట్ ఆన్సర్ పెడతారని. ఆప్షన్స్ వచ్చేసి 1 2 3 2 3 1 4 and 3 4. పాజ్ చేసి ట్రై చేయండి. సో ఇప్పుడు నేను మీకు సాల్వ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు ఇచ్చిన స్టేట్మెంట్స్ లో. రెసిడ్యూరీ పవర్స్ హావ్ బీన్ గివెన్ టు ద యూనియన్ పార్లమెంట్. మనం చదివామా లేదా రెసిడ్యూరీ పవర్స్ యూనియన్ పార్లమెంట్ కు ఉంటాయని? ఎస్. సో 1 ఎక్కడెక్కడ ఉంది? సో ఏలో ఉంది, సిలో ఉంది. అంటే బి అండ్ డిని ఎలిమినేట్ చేయాలి. Next, in the matter of residuary powers, the Constitution of India follows the Constitution of Australia. సో ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ ని ఫాలో అవుతుందని మీకు చెప్పానా? లేదు. ఆస్ట్రేలియా ఎవరిని ఫాలో అవుతుంది? అమెరికాని. అమెరికా అండ్ ఆస్ట్రేలియా అనేవి దే ఆర్ కంప్లీట్లీ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ఇండియా అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ ఎలా అంటే వాళ్ళు రెసిడ్యూరీ పవర్స్ కానీ కాన్కరెంట్ లిస్ట్ ఉన్న పవర్స్ ని కానీ ఎవరికి ఇచ్చారని చెప్పాను? దే ఆర్ గివెన్ టు ద స్టేట్స్ ఇట్ సెల్ఫ్. సో ఇండియాలో కాదు. సో సెకండ్ ఉన్నది ఎలిమినేట్ చేసేయండి. సో సెకండ్ ఆప్షన్ ఎక్కడ ఉంది? సిలో, ఏలో ఉంది. అంటే ఇది ఎలిమినేట్. అంటే డైరెక్ట్ ఆన్సర్ ఏంటి? సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనం జస్ట్ 2 స్టేట్మెంట్స్ చదివేసి ఆన్సర్ చెప్పాము. సో నెక్స్ట్ స్టేట్మెంట్ చదువుదాం. సో ద ఫైనల్ అథారిటీ టు డిసైడ్ వెదర్ అ పర్టికులర్ మ్యాటర్ ఫాల్స్ అండర్ ద రెసిడ్యూరీ పవర్ ఆర్ నాట్ ఇస్ ద పార్లమెంట్. పార్లమెంట్ చేతిలో ఉందా అది? లేదు. కాన్స్టిట్యూషన్ లో డైరెక్ట్ గా మెన్షన్ చేసింది రెసిడ్యూరీ పవర్స్ అనేవి పార్లమెంట్ చేతిలో ఉంటాయని చెప్పేసి డైరెక్ట్ గా మెన్షన్ చేసినప్పుడు మళ్ళీ పవర్ ఎందుకు ఇవ్వడం? సో థర్డ్ కూడా రాంగ్. సో ఫోర్త్ చూడండి. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్లేస్డ్ రెసిడ్యూరీ పవర్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది గవర్నర్ జనరల్. సో ఇది కూడా రైటే. గవర్నర్ జనరల్ హ్యాండ్స్ కి ఇచ్చింది అనమాట ఇది. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్. సో 1 and 4 ఆప్షన్ సి లో ఉన్నాయి కాబట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్. So following is an example of residuary power in India: preventive detention, service taxation, labor laws, none of the above. So try చేయండి ఒకసారి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అనమాట. సర్వీస్ టాక్సేషన్ అనేది మనకి రెసిడ్యూరీ పవర్స్ కింద ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. So which of the following is a matter is a subject of the concurrent list? Police, criminal matters, radio and television, foreign affairs. So try చేయండి ఒకసారి. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఇస్ ఆప్షన్ బి, క్రిమినల్ మ్యాటర్స్ అనమాట. సో మీరు చూసుకుంటే పోలీస్ అనేది స్టేట్ లిస్ట్ అని చెప్పాను, ఫారెన్ అఫేర్స్ అనేది యూనియన్ లిస్ట్ అని చెప్పాను. క్రిమినల్ ప్రొసీజర్, సిఆర్పిసి ఇవన్నీ మనకి ఎక్కడ వస్తాయని చెప్పాను? కాన్కరెంట్ లిస్ట్ లో వస్తాయని చెప్పాను. ఈవెన్ సివిల్ ప్రొసీజర్, ఫ్యామిలీ ప్లానింగ్, పాపులేషన్ కంట్రోల్ అండ్ ఆల్ విల్ కమ్ అండర్, ఫ్యామిలీ మ్యారేజ్ విల్ కమ్ అండర్ ద కాన్కరెంట్ లిస్ట్. ఓకేనా? సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీరు ఏం చేస్తారంటే యువర్ హోంవర్క్ ఈస్ రేడియో అండ్ టెలివిజన్
ఇవి ఏ లిస్ట్ లో వస్తాయో ఒకసారి సెర్చ్ చేయండి. సో కామెంట్ కూడా చేయండి. So next question, with reference to the Constitution of India, which one of the following part is not correctly matched? Not antunnadu. Stock exchanges, the state list. Forest, the concurrent list. Insurance, the union list. Marriage and divorce, the concurrent list. So try cheyandi. సో ఐ హోప్ యూ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో మనం ఈ రోజు క్లాస్లోనే చెప్పుకున్నాం స్టాక్ ఎక్స్చేంజెస్ అండ్ ఇన్సూరెన్స్ అనేవి యూనియన్ లిస్ట్లో వస్తాయని. సో మనకి ఇక్కడ రాంగ్ పేరు ఏంటి? ఆప్షన్ ఏ. అండ్ ఫారెస్ట్ అనేది కాన్కరెంట్ లిస్ట్ లో మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారని చెప్తాను. మ్యారేజ్ అండ్ డివోర్స్, మ్యారేజ్, డివోర్స్, ఫ్యామిలీ ప్లానింగ్, పాపులేషన్ కంట్రోల్. సో ఊరికే రిపీట్ చేయడానికి ఒకటే కారణం, మీ బ్రెయిన్ లో ఇంప్రింట్ అయిపోవాలని. ఓకే, సో ఇవన్నీ కాన్కరెంట్ లిస్ట్ లో వస్తాయి. సో మనకి ఇక్కడ రాంగ్ పేరు ఏంటి? ఆప్షన్ ఏ. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. So let's solve the final question of the day. Which one among the following pairs of the level of government and legislative power is not correctly matched? Central government union list, local government's residuary power, state government state list, central and state government's concurrent list. So try cheyandi okasari. So the right answer is option B. So it is not right pair. So manaku telusu central government చేతిలో union list ఉంటుంది, state government చేతిలో state list ఉంటుంది, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ చేతిలో కాన్కరెంట్ లిస్ట్ ఉంది. వెరాజ్ రెసిడియరీ పవర్స్ వచ్చేసి అగైన్ పార్లమెంట్ చేతిలోనే ఉంటుందని చెప్పాను. సో ఆప్షన్ బి ఇస్ ద రాంగ్ పేర్. హవెవర్ ఇక్కడ రాంగ్ పేరే కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. సో మీరు అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ గా పెట్టారని అనుకుంటున్నాను. సో ఇన్ఫర్మేషన్ కూడా ఈజీగా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. సో మీ పని ఏంటి ఇప్పుడు? సో నేను అడిగిన క్వశ్చన్స్ లైక్ హోంవర్క్ ఇచ్చాను, లైక్ టెలివిజన్ అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, అండ్ ఒక క్వశ్చన్ హోంవర్క్ ఇచ్చాను, దాని ఆప్షన్ మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అని. సో అవి ఫస్ట్ ఆ పని చేసుకోండి ఫస్ట్. తర్వాత వెంటనే క్లాస్ విన్న తర్వాత ఒక 10 minutes బ్రేక్ ఇచ్చుకొని రిలాక్స్ యువర్ సెల్ఫ్ అండ్ ఓపెన్ ఎనీ స్టాండర్డ్ బుక్, ఏదైనా స్టాండర్డ్ బుక్ ని ఓపెన్ చేసుకొని సో ఈ పర్టికులర్ లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ గురించి చదివేయండి. రివిజన్ అయిపోతుంది. అవునా? సో అయిపోయిన తర్వాత ఏదైనా ప్రీవియస్ ఇయర్ బుక్ తీసుకొని ఈ పర్టికులర్ చాప్టర్ మీద ఉన్న లెజిస్లేటివ్ రిలేషన్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయండి. సో మీరు కంప్లీట్ గా ఈ పర్టికులర్ చాప్టర్ ని కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? సో ప్రామిస్ మీ దాట్. సో మీరు కామెంట్ బాక్స్ లో ఏం చేస్తారు అంటే, ఒకవేళ మీరు చేసిండ్రు అనుకోండి, నేను చెప్పిన అన్ని చేసిర్రు అనుకోండి, అవన్నీ చేసిన తర్వాత డన్ మ్యామ్ మీరు చెప్పినట్టే నేను చేశాను, పీవైక్యూస్ సాల్వ్ చేశాను, స్టాండర్డ్ బుక్స్ నుంచి కవర్ చేసుకున్నాను అని చెప్పేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే, ఐ హోప్ ఈ రోజు చాలా మంది ఈ కామెంట్ చేస్తారని అనుకుంటున్నా. సో దీన్ని ఫాలో అవుతారని అనుకుంటున్నా. ఓకే, సో థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్స్ యూ ఫర్ ది పేషెంట్ లిజనింగ్. ఇక్కడ వరకు లాస్ట్ లో ఒక 100 members క్లాస్ ని వింటే హార్డ్లీ 20 to 30 members మాత్రమే లాస్ట్ వరకు వింటారు, నాకు తెలుసు అది. సో ఇక్కడ వరకు విన్న వాళ్ళకి కంగ్రాచులేషన్స్. సో లిటరలీ మీరు చాలా గ్రేట్, చాలా కాన్సన్ట్రేషన్ పవర్ ఉంది మీకు. సో ఇలానే ప్రతి క్లాస్ వినండి. డెఫినెట్లీ యూ విల్ ఎక్సెల్ ఇన్ దిస్ పర్టికులర్ ఎగ్జామ్. మీకు పాలిటీ పరంగా మంచి మార్క్స్ వస్తాయని కోరుకుంటున్నాను. సో మ్యామ్ మరి మీరు స్టాటిక్ చెప్తున్నారు, కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి అంటే సింపుల్ అండి. ఏదైనా మ్యాగజైన్ తీసుకోండి, లేకపోతే డైలీ న్యూస్ పేపర్ డెఫినెట్ గా చదవాలి. న్యూస్ పేపర్ చదవాలి అండ్ ఏదైనా మంత్లీ మ్యాగజైన్ ని ఫాలో అవ్వండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం సిటిజన్షిప్ గురించి చదివాము. సో రీసెంట్ గా మనము ఈ సిటిజన్షిప్ కి సంబంధించిన న్యూస్ చూస్తున్నాం, అవునా? సో నెక్స్ట్ మనము ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనం ఆల్రెడీ యూనియన్ అండ్ టెరిటరీస్ అనే చాప్టర్ ని చదవలేదు. హవెవర్ ఆ చాప్టర్ చదవగానే మీకు కొన్ని న్యూస్లు గుర్తు రావాలి మీ బ్రెయిన్ లో. అండ్ నెక్స్ట్ మీరు ఏదైనా న్యూస్ పేపర్ లో చూస్తే కూడా మీకు గుర్తుండాలి అనమాట. ఈ సబ్జెక్ట్ మనం ఈ స్టాటిక్ పార్ట్ కవర్ చేసాము, దీనికి తాలూకా మనము కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేస్తే 360 అప్రోచ్ లో మనం కంప్లీట్ చేస్తామని. యూనియన్ అండ్ టెరిటరీస్ లో ఏమొచ్చింది, G20 ఇన్విటేషన్ లో ఇండియా దట్ ఇస్ భారత్ అనేది మనకి ఆర్టికల్ 1 లో మెన్షన్ చేస్తుంది. సో ఇండియా అని మెన్షన్ కాకుండా ఇన్విటేషన్ లో భారత్ అని మెన్షన్ చేశారు. ఓకే, సుప్రీంకోర్ట్ దాంట్లో కూడా రీసెంట్ గా న్యూస్ వచ్చిన ప్రకారం భారత్ అనే మెన్షన్ చేసింది. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి మీరు. సో కాన్స్టిట్యూషన్ లో ప్రొవిజన్స్ లో ఏమని మెన్షన్ చేసింది, సో న్యూస్ లో ఉన్నప్పుడు దాన్ని ఇంకా కీన్ గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా? సో ఇలా మీరు ప్రతిదీ కరెంట్ అఫైర్ కవరేజ్ చేసుకోవాలి. వేరెవర్ యూ స్టడీ ఇట్స్ ఓకే, ఎక్కడి నుంచి అయినా చూడండి, ఏ మంత్లీ మ్యాగజైన్ అయినా ఎవరిదైనా సరే చూసుకోండి, దట్ విల్ బి ఎనఫ్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మరి మీకు వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్, సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఆస్పిరెంట్స్ తో షేర్ చేయండి. అండ్ ఆల్సో మీ యొక్క ఫీడ్బ్యాక్ ని కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి. ఓకేనా?
Thank you everyone. Keep smiling and bye-bye.